So this ethics, integrity and aptitude. This is the General Studies paper 4. This is one of the subjects, and one has to understand the subject not only as a subject but beyond the subject. So beyond the subject means when you are studying the ethics paper, you are supposed to internalize the concepts. So what is that internalization? అంటే ఎథిక్స్ చదివేటప్పుడు ఓన్లీ దీన్ని ఒక సబ్జెక్ట్గా మాత్రమే చూడకూడదు, దీన్ని ఒక లైఫ్ స్టైల్గా తీసుకోవాలి. అండ్ టేకింగ్ దిస్ ఎథిక్స్ యాజ్ ఎ లైఫ్ స్టైల్ ఈజ్ టు internalize the subject. అంటే లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఇంటర్నలైజేషన్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ అంటే ఎలా అయితే మనం డే టు డే లైఫ్లో కొన్ని రొటీన్ పద్ధతులు చూస్తుంటాం, రొటీన్గా ఉండే వ్యవహారం. అంటే వీ వేకప్ ఇన్ ద మార్నింగ్, వీ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్ చేస్తాం, లేకపోతే క్లాసులకు వస్తాం, చదువుకుంటాం. ఇదంతా రొటీన్గా జరిగే పని. ఎథికల్ థింకింగ్ అండ్ ఎథికల్ యాక్షన్స్ షుడ్ ఆల్సో బీ ఏ రొటీన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బీయింగ్ ఎథికల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ లగ్జరీ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. అంటే బీయింగ్ ఎథికల్ ఈజ్ సంథింగ్ వీ ట్రీట్ ఇట్ యాజ్ అ లగ్జరీ. అంటే ఏంటి, అది కొంత అసాధారణమైనటువంటి విషయం, ఒక లగ్జరీ వ్యవహారం. అది అందరూ చేసేది కాదు, కొంతమంది మాత్రమే ఈ ఎథికల్గా ఉండేటటువంటి అవకాశం ఉండేటటువంటిది అనే పర్స్పెక్టివ్లో మన సొసైటల్ థింకింగ్ ఉంటూ ఉంటుంది. అందుకే ఎవరైనా నిజాయితీగా ఉన్నారు అనగానే ఆ నిజాయితీగా ఉన్నవాడిని ఒక మామూలు మనిషిగా కాకుండా ఒక దేవుళ్ళ చూస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ పర్సన్, ది క్యారెక్టర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 levels: యానిమల్ బిహేవియర్, హ్యూమన్ బిహేవియర్ అండ్ డివైన్ బిహేవియర్. ఇట్లా 3 రకాలుగా ఒక మనిషి బిహేవియర్ని అర్థం చేసుకోవచ్చు మనం వాడు చేసే పనులను బట్టి. సో యానిమల్ బిహేవియర్ అంటే వీ బిహేవ్ లైక్ ఎ డెమన్, ఇన్ఫ్యాక్ట్ ఒక దెయ్యంలాగా లేకపోతే ఒక జంతువులాగా ప్రవర్తించడం జరుగుతుంది. అండ్ కొంతమంది మనిషిలాగా హ్యూమన్ బిహేవియర్, దానికి ఒక రకమైన ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉంటాయి. దెన్ అల్టిమేట్లీ వెరీ ఫ్యూ పీపుల్ విల్ బిహేవ్ లైక్ ఎ డివైన్ బిహేవియర్, అంటే దేవుళ్ళలాగా ప్రవర్తిస్తారు. సో 3 levels ఆఫ్ లివింగ్ థింగ్స్ గురించి చెప్పాం: యానిమల్, హ్యూమన్ అండ్ డివైన్ అని చెప్పి. సో ఈ 3 రకాల క్యారెక్టరిస్టిక్స్ మనిషిలో ఉండేవి. మనిషిలో ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, వాడు చేసే పనిని బట్టి, వాళ్ళు చేసేటటువంటి ఇతర వ్యక్తులతో చేసేటటువంటి డీలింగ్ని బట్టి వాడిని ఈ 3 రకాలుగా చెప్పచ్చు. 3 రకాల్లో ఒక కేటగిరీ కింద చెప్పచ్చు. వాట్ యు డూ ఇన్ రిలేషన్ టు అదర్ పీపుల్. అంటే సపోజ్ చిన్నప్పటి నుంచి మనం కొన్ని నీతి సూత్రాలు నేర్చుకున్నాం. అవి ఏదో లైట్ తీసుకుంటాం. యాక్చువల్గా నీతి సూత్రాలు అంటే ఏంటి? పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇదేదో ఒక చిత్రమైన విషయం కింద ఒక వయసు వచ్చిన తర్వాత అనిపిస్తుంటుంది. పెద్దవాళ్ళని గౌరవించాలి, రెస్పెక్ట్ ద ఎల్డర్స్ అనేటప్పటికి. ఈ పెద్దవాళ్ళకి పరిపాటు ఉండదు, పెద్దవాళ్ళ మీద జోకులు వేయడం అనేటటువంటి టెండెన్సీ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వచ్చేటటువంటి మొదలైంది. ఏది? వెన్ యూ థింక్ దట్ దిస్ కైండ్ ఆఫ్ మోరల్ వాల్యూ ఈజ్ నాట్ సూటబుల్ టు ద డే టు డే లైఫ్. సో దోస్ హూ క్వశ్చన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ హీరో. ఈ ఫండమెంటల్ వాల్యూస్ని ఎవరైతే ప్రశ్నిస్తారో, వైలేట్ చేస్తారో వాళ్ళని హీరోలాగా చూస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా మీకు మోరల్ సైన్స్ అనేది చదివి ఉంటారు. ఆ మోరల్ సైన్స్లో ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి కూడా నేర్పించుంటారు. సో ఆ ట్రాఫిక్ ఎడ్యుకేషన్లో ఏం చెప్పారు మీకు? రెడ్ లైట్ పడితే ఆగండి, ఎల్లో లైట్ పడితే స్టార్ట్ అవ్వండి, అండ్ గ్రీన్ లైట్ పడితే వెళ్ళండి అని చెప్పారు. బట్ a particular age will come when you start violating these principles. ఈజ్ ఫండమెంటల్, వెరీ ఫండమెంటల్. దీనికి ప్రత్యేకంగా మనం ఏమి కొత్త విద్యలు నేర్చుకోకర్లేదు, ఇవన్నీ చేయడానికి దానికి ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నిత్య జీవితంలో డైలీ లైఫ్లో మనం చేసేటటువంటి వ్యవహారాలు లాంటిదే ఇది కూడా. ఈ నీతివంతంగా ఉండడం అనేది కూడా అది ఇంటర్నలైజ్ కావాలని చెప్తున్నాను. సపోజ్ నువ్వు నీతివంతుడువా కాదా,
అనేది నీకు నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండమెంటల్ లీగల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నావు లేదా అనే దాన్ని బట్టి నీ బిహేవియర్ యానిమల్ బిహేవియరా, లేకపోతే డివైన్ బిహేవియరా, లేకపోతే మధ్య రకంగా స్టిల్ ఇఫ్ యూఆర్ ఇన్ ద హ్యూమన్ బిహేవియర్ అనేటటువంటి టెస్ట్ చేసుకోవచ్చు. అర్లీ మార్నింగ్ రోడ్డు మీద వెళ్తున్నాం, సిగ్నల్స్ పడ్డాయి, విల్ యూ ఫాలో ద రెడ్ సిగ్నల్ ఆర్ నాట్ అనే దాన్ని బట్టి టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు అసలు ట్రాఫిక్కే లేదు, జీరో ట్రాఫిక్కే లేదు, రెడ్ సిగ్నల్ పడింది, నువ్వు ఆగేవా లేదా అనే దాన్ని బట్టి నువ్వు నీతివంతుడువా, నువ్వు ఇంటర్నలైజ్ అయిందా లేదా ఆ నీతి అనేది నీకు తెలుస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ టు బి ప్రిస్క్రైబ్డ్ బై టాట్ బై సంబడి ఎల్స్, ఇట్ ఈస్ లెర్న్డ్ ఇంటర్నల్లీ ఇన్హరెంట్లీ. ఎవరో లేనప్పుడు నువ్వు ఆ ఫండమెంటల్ ఫార్ములాస్ ఆఫ్ లైఫ్ ఏది ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఫాలో అవ్వడం, ఎవరో లేనప్పుడు కూడా నువ్వు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఫాలో అయితే నువ్వు నీతివంతుడు అన్నట్లు లెక్క. అంటే నీతివంతంగా ఉండడం అనేటటువంటిది ఇదేవి ప్రత్యేకంగా సొసైటీలో అల్టిమేట్ వాల్యూస్ అనేటటువంటిది కాదు. బేసిక్ లాస్ ఏవైతే ఉంటాయో, బేసిక్ లా అంటే మనం డే టు డే లైఫ్లో ఫాలో అయ్యేటటువంటి చట్టాలు, ఆ చట్టాలని ఫాలో అయితే చాలు. రెడ్ లైట్ పడితే ఆగాలి అనేది చట్టం కదా, ట్రాఫిక్ చట్టాల ప్రకారం దాన్ని ఆగేవా లేదా, ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్ ఉంటేనే నువ్వు ఆగుతావు, లేకపోతే దాన్ని బ్రేక్ చేస్తావు. సో ఎవరూ లేనప్పుడు కూడా నువ్వు ఆ సూత్రాన్ని పాటించడం జరిగితే యూ హ్యావ్ దట్ ఇంటర్నలైజేషన్. అది ఇప్పుడు చాలామంది దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అనుకుంటారు, ఇలా ఎవరు లేనప్పుడు వెళ్ళాం దాంట్లో ప్రాబ్లం ఏముందని అనుకుంటారు. అంటే when there is a law, the law is intended to, the law of principles, the principles of law are based on the principles of ethics only. అంటే మనకి ఏదైతే చట్టాలు ఉంటాయో ఆ చట్టాలు ఎథిక్స్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటాయి, మన డే టు డే లైఫ్ని ఇంపాక్ట్ చేసేవై ఉంటాయి. ఇప్పుడు ఒక చట్టం చేస్తారు, ఎందుకు చేశారు చట్టం అనేది ఆలోచించాలి మనం. చట్టం చేశారు అనే దానికన్నా అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అనే దానికన్నా, ఇప్పుడు సపోజ్ మీలో చాలామంది 2019లో చేసిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చదువుంటారు. బట్ మీరు దానిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అని చదవడానికన్నా ముందు అసలు ఆ చట్టం ఎందుకు చేశారు అనేది కూడా కంపల్సరీగా చదవాలి. వై దట్ లా ఈజ్ మెంట్ ఫర్. భారతీయ న్యాయ సంహిత అనే ఒక చట్టం వచ్చింది కొత్తగా ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఇన్ 2023 అండ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ద 2024. యూ షుడ్ నో what are the provisions of, you need not know what are the provisions of that law, but you should know why that law was made, why the old law was replaced by the new law. ఆ పాత చట్టాన్ని తీసేసి కొత్త చట్టాన్ని ఎందుకు పెట్టారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వై అనేటటువంటిది యూపీఎస్సీలో కీలకమైనటువంటి క్వశ్చన్. అంటే అండర్ ఎనీ పర్స్పెక్టివ్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నావంటే ఫండమెంటల్గా నువ్వు తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ వాట్ అనే దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ వై అనేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్. సో కాబట్టి ఒక చట్టం చేశారు, ఎందుకు చేశారంటే ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. when a law is enacted that will be beneficial to you and it is good for the society also. అది నీకు మంచిది, సమాజానికి కూడా మంచి చేసేది అయినప్పుడు ఒక చట్టం చేయబడుతుంది. అండ్ డెఫినెట్లీ దట్ విల్ బి ఎథికల్. ఇట్ మే నాట్ బి ఏ మోరల్ థింగ్, ఎందుకంటే మొరాలిటీ ఎథికాలిటీ ఈ రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ మోరల్ నీడ్ నాట్ బి లీగల్, విచ్ ఈస్ హ్యావింగ్ సోషల్ యాక్సెప్టెన్స్ అండ్ లెజిటమసీ. మొరాలిటీ అనే దానికి ఓన్లీ లెజిటిమసీ మాత్రమే, అంటే సోషల్ యాక్సెప్టెన్స్ మాత్రమే ఉండొచ్చు. ఎథిక్స్ అనే దానికి మొరాలిటీ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ లీగాలిటీ ఉంటుంది. మోరల్ ప్లస్ లీగల్ ఈజ్ ఈక్వల్ టు ఎథికల్. మోరల్ ప్లస్ లీగల్ ఈజ్ ఈక్వల్ టు ఎథికల్ అంటే విచ్ ఈస్ బియాండ్ ఆర్డినరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోరల్ కాన్సెప్ట్స్. ఆర్డినరీ మోరల్ కాన్సెప్ట్స్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేటటువంటిది ఎథిక్స్ అనమాట. అండ్ ఎథిక్స్లో ఏం సబ్జెక్ట్ ఉంది అనేది తర్వాత తెలుసుకోవచ్చు. అసలు ఎథిక్స్ అనే పేపర్ ఎందుకు పెట్టాడు అనేది ఇంపార్టెంట్. ఇందాక అన్నట్టుగా వై అనే క్వశ్చన్ కీ క్వశ్చన్ అని చెప్పాం కదా. అక్రాస్ ప్రిలిమ్స్, మెయిన్స్, లేకపోతే ఇంటర్వ్యూలో ప్రతి చోట కూడా వై అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది మీ సెలెక్షన్ పాసిబిలిటీస్ అనేది. రైట్ ఫ్రమ్ అప్లికేషన్ పెట్టే స్థాయి నుంచి, రైట్ ఫ్రమ్ మీ ప్రిపరేషన్ లెవెల్ మొదలయ్యేటప్పటి నుంచి. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ యూఆర్ ఇన్ ది డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఉన్నారు. వై షుడ్ ఐ స్టడీ, వై షుడ్ ఐ బాదర్ అబౌట్ దిస్ అనే క్వశ్చన్ తీసుకోవాలి ఫస్ట్. ఎందుకు అనేది, ఎందుకు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను,
డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకు అనే క్వశ్చన్కి మీరు ఫండమెంటల్గా ఆన్సర్ తెలుసుకుంటే మొత్తం లైఫ్ అంతా క్లియర్గా ఉంటుంది. అప్పుడు ఒక ఈ సివిల్ సర్వీస్ సాధించడం అనేది 3-4 అటెంప్ట్స్లో కాకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించవచ్చు. క్రాకింగ్ ది సివిల్ సర్వీసెస్ విల్ డిపెండ్ అపాన్ when you know the reason for the preparation, when you know why you are preparing for this civil service exam right from your graduation level. అంటే ఇప్పుడు దీనికి బేసిక్ క్వశ్చన్కి ఎందుకు నేను ప్రిపేర్ అవుతున్నాను అనే క్వశ్చన్కి ఇప్పుడు కొంతమంది బేసిక్ లెవెల్లో ఉండే యానిమల్ బిహేవియర్లో ఉండే వాళ్ళు ఎలాంటి ఆన్సర్ చెప్తారు అంటే, ఏదో మా పేరెంట్స్ మేము జాయిన్ చేశారు కాబట్టి చదువుకోవాల్సి వస్తుంది తప్ప నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు, ఈ చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల అయ్యే పని కాదు అని ఆన్సర్ చెప్పేవాళ్ళేమో యానిమల్ బిహేవియర్. రెండవది, ఐఏఎస్ అయితే మంచి కెరియర్ ఉంటుంది అండ్ 22 ఇయర్స్కే క్రాక్ చేస్తే కనుక ఐ విల్ హ్యావ్ 38 years ఆఫ్ కెరియర్ అండ్ ఐ కెన్ రీచ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ అనేటటువంటి ఆన్సర్ కనుక రిప్లై చేస్తే యూ విల్ బీ ఇన్ ద హ్యూమన్ బిహేవియర్ లెవెల్. ఈ రెండిటి లెవెల్లో ఉన్నావు అనుకో, నీకు సివిల్ సాధించడం అనేది 3rd attempt 4th attempt అలా వెళ్తుంది అది. బట్ ఎ పర్సన్ కెన్ క్రాక్ ది సివిల్ సర్వీస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ వెన్ యూ ఆర్ ఇన్ ద డివైన్ బిహేవియర్. అండ్ వాట్ యువర్ ఆన్సర్ షుడ్ బి ఫర్ దట్ అంటే, ఎందుకు ఐఏఎస్ అవ్వదలుచుకున్నాను? ఐఏఎస్ అనేది ఆర్ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ కెరియర్ లైక్ ఎనీ అదర్ థింగ్. అండ్ యూ డోంట్ హ్యావ్ టు స్టడీ BA విత్ సివిల్ సర్వీసెస్ బికాస్ యువర్ పేరెంట్స్ ఆర్ ఫోర్సింగ్ యూ టు డూ దిస్. మీ పేరెంట్స్ ఫోర్స్ చేసినంత మాత్రాన మీరు ఇది చదవక్కర్లేదు. మరి ఏంటి దీనికి రీజన్ ఏంటి? ప్రాపర్ రీజన్ తెలియాలి. ఇది మిగతా ఇంజనీర్ అవుతా, లేకపోతే డాక్టర్ అవుతా, పైలట్ అవుతాను, లేకపోతే ఇంకోటి అవుతాను, రిక్షా డ్రైవర్ అవుతాను, ఆటో డ్రైవర్ అవుతాను, క్యాబ్ డ్రైవర్ అవుతాను అన్నట్టుగా కెరియర్ ఇది కాదు. ఆ కెరియర్ లాంటిది కాదు. ఇట్స్ అ బర్నింగ్ డిజైర్ టు ఇంపాక్ట్ ది లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. A desire to impact the lives of the people should drive you to become an IAS officer. ఆ యాటిట్యూడ్ కనుక మీలో ఉంటే సివిల్ సర్వీస్ని మొదటి ప్రయత్నంలో సాధించవచ్చు. అంటే యూజువల్గా 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ గో టు ద ఇంటర్వ్యూ విల్ ఫేస్ దిస్ క్వశ్చన్. ఏంటి క్వశ్చన్ అంటే, వై యూ వాంట్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్, వై యూ వాంట్ టు టేక్ ద యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది. సో అందులో యూపీఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దాంట్లో డాఫ్ ఉంటుంది. ఆ డాఫ్లోనేమో నీ ప్రయారిటైజేషన్ ఉంటుంది. ఐఏఎస్ ఫస్టా, ఐపీఎస్ ఫస్టా, ఐఆర్ఎస్ ఫస్టా, ఇలా ప్రయారిటీస్ ఇవ్వాలి. మొత్తం 19 సర్వీసెస్కి ఇవ్వాలి. సో మరి ఇవ్వాల్సి వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ ఐఏఎస్ అని పెట్టావు అనుకో, అప్పుడు నీకు క్వశ్చన్ అడుగుతావు, వై ఐఏఎస్, ఎందుకు అవ్వదలుచుకున్నావు? బికాస్ ఐ వాంటెడ్ టు సర్వ్ ద నేషన్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ లై. అలా చెప్తే అది అతిపెద్ద అబద్ధం అన్నమాట. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద పీపుల్ యూ కెన్ బికమ్ ఎ స్కావెంజర్, నాట్ నెసెసరీలీ ఐఏఎస్ ఆఫీసర్. ప్రజలకి సేవ చేయాలి అనుకుంటే స్కావెంజర్ అవ్వచ్చు. స్కావెంజర్ అవ్వడంలో తప్పు ఉందా? తప్పులేదు కదా. అది కూడా ఒక ప్రొఫెషనే. ఆ రూపంలో రోడ్లు శుభ్రం చేయడం ద్వారా కూడా, లేకపోతే బాత్రూములు శుభ్రం చేయడం ద్వారా కూడా ప్రజలకి సేవ చేస్తున్నట్టే నువ్వు. ఇది ఒక నేషనల్ పాలసీ. దీంట్లో పెద్ద బిజినెస్ కూడా ఉంది. నేషనల్ పాలసీ ఏంటి? స్వచ్ఛ భారత్ మిషన్ అనే నేషనల్ పాలసీ. స్కావెంజర్ అవ్వడం అంటే ఒక పెద్ద బిజినెస్, కార్పొరేట్ బిజినెస్. అది ఏం బిజినెస్? అర్బన్ క్లాప్ అనే ఒక కంపెనీ ఉంది కదా. అర్బన్ క్లాప్ అనే కంపెనీ ఏం చేస్తారు? వాళ్ళు బాత్రూమ్ క్లీనింగ్ ఇటువంటివే కదా, ఇళ్ళ క్లీనింగ్ చేసేది. స్వచ్ఛ భారత్కి సంబంధించిన పనులే. మరి ఆ కంపెనీకి సంబంధించిన టర్నోవర్ ఎంత తెలుసా? 2023-24లో వాళ్ళ టర్నోవర్ 700 కోట్ల రూపాయలు. అంటే ఇది జస్ట్ మనం జనరల్గా స్కావెంజింగ్ అంటే ఏదో నీచమైన వృత్తి ఈ టైప్లో ఫీల్ అవుతుంటాం. అవసరం లేదు. అది 700 కోట్ల రూపాయలు ఉన్నాయి దాంట్లో, ఆ పనిలో. స్వచ్ఛ భారత్ మిషన్ అనేటటువంటి పేరుతోటి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. చిన్న విషయం ఏం కాదు అది. స్కావెంజర్ అవ్వచ్చు, మరి ఐఏఎస్ ఎందుకు కావాలి? ఆర్ లేకపోతే నువ్వు ఒక ఎన్జిఓలో మెంబరే, ఒక వాలంటీర్గా పనిచేయచ్చు. ఐఏఎస్ ఎందుకు కావాలి? ఆర్ లేకపోతే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ రకంగా కూడా నువ్వు ప్రజలకు సేవ చేయొచ్చు. ఐఏఎస్ ఎందుకు కావాలి? ఇట్లా సప్లిమెంటరీ క్వశ్చన్స్ వస్తాయి. మరి వచ్చినప్పుడు మరి ఏం చెప్పాలి? మరి ఐ వాంటెడ్ టు సర్వ్ ద పీపుల్, అది తప్పంటున్నావు. తప్పనట్లేదు. అదే ఎందుకు అవ్వాలి? ఐఏఎస్ ఎందుకు కావాలి? వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా అని అంటారు. మరి అప్పుడు నువ్వు ఆన్సర్ ఏమి ఉండాలి అంటే,
అంటే వెన్ యూ ఇంటర్నలైజ్ దిస్ ఎథిక్స్ యూ విల్ గివ్ ద ప్రాపర్ ఆన్సర్ ఫర్ దట్. ఇంటర్నలైజేషన్ అంటే మనం మనసులో కేవలం చదివే విషయంలో బ్రెయిన్లో మాత్రమే కాకుండా మన మనసులో కూడా హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా ఆవాహన చేసుకోవాలి ఎథిక్స్. ఇంటర్నలైజింగ్ ది ఎథిక్స్ మీన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ యువర్ డిఎన్ఏ షుడ్ బి ఫిల్డ్ విత్ ది ఎథిక్స్. అంటే నీ ప్రతి రక్తపు అణువులోను, నీ చెమటలోను, నీ శరీరంలోను, నీ బాడీ మొత్తం మీద, నీ శ్వాసలోను నిత్యం ప్రతి క్షణం ఈ ఎథికల్ పర్స్పెక్టివ్లో ఆలోచించడం, ఆవాహన చేసుకోవడం అంటుంది. ఆ స్థాయిలో నువ్వు ప్రిపేర్ అయినప్పుడు ఇంటర్నలైజేషన్ అవుతుంది. అప్పుడు నీకు అడిగే ఆ ప్రశ్నకి సరైన ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. అంటే సరైన ఆన్సర్ అంటే ఎలా ఉంటుంది అంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్, నాట్ ఎ యూనివర్సల్ ఆన్సర్, ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ when you wanted to serve the society, you can become a scavenger or become a volunteer in an NGO, or you can become a politician. ఇవి ఆల్టర్నేటివ్గా కూడా ఉన్నాయి కదా, ఇలాగే ఇటువైపు ఎందుకు రావాలి, మాకెందుకు ఈ అదృష్టం అని చెప్తారు. అప్పుడు నీ ఆన్సర్ ఎట్లా ఉండొచ్చు, ఒక బోర్డల్గా చెప్తున్నాను అంతే. వెన్ ఐ బికమ్ ది IAS ఆఫీసర్, I can impact the lives of the people directly. I will have the opportunity to serve the people. I will have the opportunity to change the lives of the people. అంటే ప్రజల జీవితాలని మార్చేటటువంటి ఒక అవకాశం నాకు వస్తుంది. డైరెక్ట్గా ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయగలిగేటటువంటి, ఎక్కువ మంది ప్రజల యొక్క జీవితాన్ని ఇంపాక్ట్ చేయగలిగేటటువంటి, ప్రభావితం చేయగలిగేటటువంటి అవకాశం నాకు వస్తుంది. బోత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పాలసీ మేకింగ్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వం తయారు చేసే పాలసీలని రూపొందించడంలోనూ ఇంప్లిమెంట్ చేయడంలోనూ రెండు రకాలుగా కూడా రెండిట్లోనూ నేను పార్టిసిపేట్ చేస్తాను. డైరెక్ట్గా ప్రజల జీవితాలని మార్చగలిగేటటువంటి ఒక కెపాసిటీ నాకు వస్తుంది. అండ్ దట్ ఈస్ ది ఆపర్చునిటీ దట్ ద పీపుల్ విల్ బి గివింగ్ టు మీ. ఇట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ గివింగ్ టు ద పీపుల్, బట్ ద పీపుల్ ఆర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు సర్వ్ దెమ్. ఐ వాంటెడ్ టు సర్వ్ కాదు, పీపుల్ ఆర్ గివింగ్ ఆపర్చునిటీ టు సర్వ్. ప్రజలు వాళ్ళకి సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఇట్స్ లైక్ అ గిఫ్ట్ ఫార్ములా అంటుంది. గిఫ్ట్ ఫార్ములా అంటే ఏంటి, ఇప్పుడు గిఫ్ట్ తీసుకున్నప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్తావు కదా. ఇప్పుడు సపోజ్ ఒక షాప్కి వెళ్తావు, లోకల్ కిరాణా షాప్కి వెళ్తాం. కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత ఆ వస్తువు తీసుకుంటాం. తీసుకున్నప్పుడు థ్యాంక్స్ అనే చెప్పాలనేటటువంటి యాటిట్యూడ్ మనకు ఉంటుందా? కొంతమందికి ఉంటుంది అనుకుంటా. థ్యాంక్స్ నువ్వు చెప్తావా, షాప్ కీపర్ చెప్తాడా? అంటే యూజువల్గా నువ్వే చెప్తావు, వచ్చేస్తావు. అండ్ లెవెల్ని పెంచు కొంచెం. లోకల్ కిరాణా షాప్ కాకుండా కొంచెం పెద్ద కార్పొరేట్ కంపెనీ, ఏదో కార్పొరేట్ స్థాయి షాప్ అనుకో. ఆ షాప్కి వెళ్ళినప్పుడు వస్తువు నువ్వు కొనుక్కున్న తర్వాత, బిల్లు పే చేసిన తర్వాత, షాప్ కీపర్ విల్ ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ టు యూ, నాట్ యూ. ఆ షాప్ కీపర్ నీకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకు షాప్ కీపర్ థ్యాంక్స్ చెప్తున్నాడు? బికాస్ యూ హ్యావ్ గివెన్ ఎ గిఫ్ట్. యూ హ్యావ్ గివెన్ ఎ గిఫ్ట్ టు ద షాప్ కీపర్. నువ్వు ఒక బహుమతి ఇచ్చావు వాడికి. ఏంటి నువ్వు ఇచ్చిన బహుమతి అంటే, యూ హ్యావ్ గివెన్ ఎ గిఫ్ట్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ. నీకు సర్వీస్ చేసే ఒక అవకాశం అనే బహుమానాన్ని నువ్వు ఆ షాప్ కీపర్కి ఇచ్చావు. కాబట్టి వాడు థ్యాంక్స్ చెప్తున్నాడు. ద సెల్లర్ ఈజ్ యాక్చువల్లీ థ్యాంకింగ్ యూ, నాట్ ద బయ్యర్. ఇక్కడ కూడా సెల్లర్ ఎక్కడెవరు? అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అంటే IAS ఆఫీసర్. సో IAS ఆఫీసర్ ఈజ్ లైక్ ఎ సెల్లర్ ఆఫ్ వాట్? ద సర్వీసెస్ రెండెడ్ బై ది గవర్నమెంట్. ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ని ఈ IAS ఆఫీసర్ ప్రజలకి అందజేస్తున్నాడు. అందజేసినప్పుడు అంటే పీపుల్ ఆర్ గివింగ్ హిమ్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ దెమ్. వెన్ పీపుల్ ఆర్ గివింగ్ హిమ్ the officer an opportunity to serve them, it is the gift given by the people to the officer. And so therefore the officer is expressing thanks. ఆ అధికారి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఏ రకంగా థ్యాంక్స్ చెప్తున్నావు అంటే, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అంటే, బికాస్ దే హ్యావ్ గివెన్ యూ ఆపర్చునిటీ ఫర్ వాట్? టు చేంజ్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి. ఒక చదువు లేని వాడికి సర్వశిక్ష అభియాన్ అనే ప్రోగ్రామ్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? వాడి జీవితం మారింది కదా. ఏ విధంగా మారింది? వాడు చదువుకునేటటువంటి నిరక్షరాస్యుడి నుంచి అక్షరాస్యుడు. ద పర్సన్ హ్యాస్ బికమ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఏమని, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు? ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ఇల్లిటరసీ టు ద లిటరసీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసే అవకాశం వచ్చింది, మార్పు చేసే అవకాశం వచ్చింది. ఒక కోవిడ్ బాధితుడు ఉన్నాడు, నువ్వు కలెక్టర్గా ఉన్న చోట కోవిడ్ బాధితులు ఉన్నారు.
వాళ్ళకి టీకాలు ఇప్పించాం, మెడిసిన్స్ ఇప్పించాం. అంటే పేషెంట్గా ఉన్నటువంటి వాడిని ఆరోగ్యవంతుడిగా ట్రాన్స్ఫార్మ్ చేసాం. అండ్ ఒక స్వచ్ఛ భారత్ మిషన్ ఇంప్లిమెంట్ చేసాం. అపరిశుభ్ర జీవితం నుంచి పరిశుభ్రమైన జీవితానికి ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. స్వచ్ఛ భారత్ మిషన్ రూరల్ అనే ప్రోగ్రాం ద్వారా, గ్రామీణ అనే ప్రోగ్రాం ద్వారా ఒక రూరల్ ఏరియాలో ఉండే ఒక స్కూల్లో గర్ల్స్కి టాయిలెట్లు కట్టించాం. అంటే యూ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద లైఫ్ ఆఫ్ ది గర్ల్స్ లివింగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఫ్రమ్ అన్ఎడ్యుకేటెడ్ టు ద ఎడ్యుకేషన్. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ స్కూల్ డ్రాప్అవుట్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్ ఈజ్ absence and the lack of usable toilets in the schools. స్కూళ్ళలో యూజబుల్ టాయిలెట్లు లేకపోవడం వల్ల 7th క్లాస్ తర్వాత చాలామంది అమ్మాయిలు చదువుకోవట్లేదు. నువ్వు ఎప్పుడైతే యూజబుల్ టాయిలెట్లు కట్టించావో యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ద లైఫ్స్ ఆఫ్ దోస్ గర్ల్స్ ఫ్రమ్ బీయింగ్ స్కూల్ డ్రాప్అవుట్స్ టు స్కూల్ కంటిన్యూయేషన్, ఎడ్యుకేషన్ కంటిన్యూయేషన్, విద్యను కొనసాగించడం జరిగింది. రాజర్షి షా అనే ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు, ఎక్కడ ఆదిలాబాద్లో ఉంటాడు. ఈయన ఈ రకంగా పిల్లల జీవితాల్లో, ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చాడు ఇన్ జస్ట్ 1 year. అంటే డైరెక్ట్గా ప్రజల జీవితాల్లో ఇంపాక్ట్ ఏ విధంగా చేస్తాం అనే డౌట్ ఉంటే ఈ రాజర్షి షా అనే ఆయన చేస్తున్నటువంటి పనిని కేస్ స్టడీగా మనం తీసుకుంటే చాలు. హీఈస్ ద ప్రెజెంట్ కలెక్టర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆదిలాబాద్. అంతకుముందు కరీంనగర్లోనే ఎక్కడో పనిచేస్తుండే, తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అండ్ ఈ ఆదిలాబాద్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 1 year పాటు, అంటే 2023-24 1 year పాటు ఆ జిల్లాలో ఇతను చేసిన అడ్మినిస్ట్రేషన్ కారణంగా దేశంలో టాప్ 5 మండలాల్లో ఒక మండలంగా ఈ జిల్లా నుంచి ఒకటి సెలెక్ట్ అయింది. అంతేకాకుండా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే ప్రోగ్రామ్ లాంటిదే ఇంకొకటి కూడా ఉంది, ఆస్పిరేషనల్ బ్లాక్స్ అని చెప్పి. ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటటువంటి ఒక బ్లాక్ని ఆస్పిరేషనల్ టాప్ 5 బ్లాక్గా కన్వర్ట్ చేశారు. అంతేకాకుండా అదే సంవత్సరం ఇతను చేసినటువంటి పనికి గాను ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే అవార్డు కూడా వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, దేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బెస్ట్ సివిల్ సర్వెంట్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దేశంలో అత్యుత్తమ సివిల్ సర్వెంట్లని ఎవ్రీ ఇయర్ ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఇలాంటి పబ్లిక్ సర్వీసెస్ చేసి వాళ్ళ జీవితాల్లో మార్పు చేర్చడం. అది ఇప్పుడు ఇప్ప పువ్వు అని ఉంటుంది ఒకటి, అడవుల్లో దొరికే విప్ప పువ్వు, అది విప్ప సారా తయారు చేస్తారు జనరల్గా. అయితే మన లెవెల్ అంతవరకే ఉంటే ఎవడు పడితే వాడు సారా చేసుకుంటాడు, తాగుతాడు, ఇట్లా అనుకుంటాం. కానీ ఈయన ఏం చేశాడంటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ని అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి ఆ విప్ప పువ్వుతోటి లడ్డూలు తయారు చేయించాడు. మామూలుగా మన బూందీ లడ్డూలు ఉంటాయి కదా, ఆ టైప్లో లడ్డూలు తయారు చేయించాడు, దాంట్లో స్వీట్నర్ని ఉపయోగించుకుని. ఆ లడ్డూలు ఎవరితో తయారు చేయించాడు? ఆ జిల్లాలో కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేయించాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ ఉంది, ఏంటిది, లఖ్పతి దీదీ అనే ఒక ప్రోగ్రాం పెడుతుంది కదా. ఆ లఖ్పతి దీదీ అనే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏం చేస్తారంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు చేయడం, ఈ ఇందులో ఉండే ప్రతి మెంబర్ని ఒక లక్షాధికారిగా తయారు చేయడం దీని ఉద్దేశం. సో ఈయన ఏం చేశాడంటే ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి పని అప్పచెప్పాడు. ఏం పని? ఈ లడ్డూలు తయారు చేసే పని. ఒకవైపు ఏమో వీళ్ళకి అందరికీ ఇన్కమ్ వస్తుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉండే మెంబర్స్కి ఇన్కమ్ వస్తుంది. ఆ లడ్డూలన్నీ గవర్నమెంట్ కొంటుంది. కొన్ని ఏం చేస్తుంది అంటే రోజుకి సుమారుగా ఒక 1000-2000 లడ్డూలు తయారైనాయి అనుకో, అన్ని లడ్డూలు ఏం చేసుకోవాలి గవర్నమెంట్ అంటే స్కూళ్ళకి పంపిస్తుంది. స్కూళ్ళకి పంపించి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తున్నారు. ఇన్ అడిషన్ టు మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం ఎలాగ ఉంటుంది, అదనంగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఇవ్వడం కోసం ఈ లడ్డూలు కూడా ఇస్తున్నాం. అండ్ ఈ లడ్డూల్ని ప్రత్యేకంగా గర్ల్స్కి ఇస్తున్నారు. సో గర్ల్స్కి ఇవ్వడం వల్ల ఏమైంది అంటే గర్ల్స్ స్కూల్కి రావడం మొదలైంది, డ్రాప్ అవుట్స్ తగ్గిపోయినాయి, గణనీయంగా తగ్గిపోయినాయి. అంటే లడ్డూ కోసం స్కూల్కి వచ్చేస్తారంటే భోజనం పెడుతున్నప్పుడు వచ్చినప్పుడు లడ్డూ కోసం ఎందుకు రారు? ఒకవైపు లడ్డూల్ని ఇవ్వడం ద్వారా, ఇంకొక వైపు స్టేట్ బ్యాంక్ వాళ్ళతోటి కలిసి ఒక మాట్లాడి ఏం చేశాడంటే చాలా స్కూళ్ళలో స్టేట్ బ్యాంక్కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కొంత ఫండ్స్ని స్కూళ్ళ కోసం ఖర్చు పెట్టండి అని అడిగాడు. ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు ఇతను. ఈ పనులన్నీ చేసినా ఆయనకు వచ్చే జీతం 1,00,000 రూపాయలే, చేయకపోయినా వచ్చే జీతం 1,00,000 రూపాయలే ఉంటుంది.
కానీ అడిషనల్ రిస్క్ తీసుకుంటున్నాడు. ఎందుకని? బికాజ్ హీ వాంటెడ్ టు ఇంపాక్ట్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళతో మాట్లాడి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద ఈ జిల్లాలో చాలా స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టించాడు, గర్ల్స్ టాయిలెట్లు కట్టించాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయింది చూడు ఇక్కడ. ఇంకొక మోడల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకటి అయింది, పార్ట్నరింగ్ విత్ ద ఎస్హెచ్జీస్ అయింది, అండ్ ప్రోయాక్టివ్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా అయింది. అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ ప్రోయాక్టివ్గా పనిచేస్తే ప్రజల జీవితాల్లో ఎన్ని మార్పులు వస్తాయి. ఈ రెండింటి కారణాల వల్ల మధ్యాహ్న భోజనం ఉంది, సాయంత్రం ఏమో లడ్డూలు పెడుతున్నారు, అండ్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే టాయిలెట్ ఉంది, యూజబుల్ టాయిలెట్స్. మళ్ళీ అవి కూడా అంటే యూజబుల్ టాయిలెట్స్ అంటే ఏంటి? రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి కొంతమంది ఉద్యోగాలు ఉంటాయి మళ్ళీ దాంట్లో, రెగ్యులర్గా క్లీన్ చేయడం కోసం. అలా యూజబుల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. దానివల్ల స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గిపోయాయి, గర్ల్స్ డ్రాప్అవుట్స్ తగ్గిపోయినాయి. దాంతో ఆ జిల్లాలో చదువుకునే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇప్పుడు. అంటే ఈ కథ ఎప్పుడో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో జరిగింది కాదు, 2 ఏళ్ల క్రితం జరుగుతున్నటువంటి కథ. సో లైఫ్ని, ప్రజల జీవితంలో మార్పు తీసుకురావడం అంటే ఎలాగంటే ఈ రకంగా అనమాట, ఇంపాక్టింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఇలాంటి మాటలు చెప్పాలి. ఐ వాంటెడ్ టు సర్వ్ ద పీపుల్. అది నమ్మదగినదిగా ఉండదు. ఎలా సర్వీస్ చేస్తావు? అప్పుడు ఏమంటారు? నువ్వు పొలిటీషియన్ అవ్వు, లేకపోతే స్కావెంజర్ అవ్వు అంటారు. ఐ వాంటెడ్ టు ఇంపాక్ట్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ బై పార్టిసిపేటింగ్ ఇన్ పాలసీ మేకింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది పాలసీ. సో ఇటువంటి ఆలోచనలు, ఐడియాలజీ అనేది మీ ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఇంటర్నలైజ్ చేసుకోవడం అంటే నీ మనసులో అదే ఉండాలి, నీ ఆలోచనలో అదే ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ సోల్, ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్. మైండ్, బాడీ అండ్ సోల్, ఈ మూడిట్లోనూ ఎథికల్ థింకింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు, ప్రిపేర్ కాకపోవచ్చు, బట్ నిజాయితీగా ఉండడం వల్ల, నీతివంతంగా ఉండడం వల్ల, నిజాయితీగా ఉండడం వల్ల లైఫ్లో డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. యాజ్ ఎవ్రీ టైమ్ ఐ టెల్ యూ, సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ దట్ ఐ విల్ నాట్ ప్రామిస్ యూ టు మేక్ యూ ఐఏఎస్ ఆఫీసర్. ఐ కెనాట్ ఇన్ఫ్యాక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లుగా తయారు చేస్తాను అని చెప్పి ఎవరికి ప్రామిస్ చేయను. బట్ మరి ఏమని ప్రామిస్ చేస్తానో, ఐ వాంటెడ్ టు మేక్ యూ టు బి అ బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలగడం మాత్రం నేను చేయగలిగాను. సో కనుక నువ్వు ఐఏఎస్ అయినా కాకపోయినా, లేకపోతే గ్రూప్ 1 రాసినా రాకపోయినా, లైఫ్లో మాత్రం ఉత్తమ పౌరుడిగా నిలబడతాం. అండ్ దట్ ఈస్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే అవినీతిగా ఉన్నావు అనుకో, అది నేను నిరంతరం వెంటాడుతుంటుంది. నువ్వు ఏదైనా పాపం చేసావు అనుకో, పాపం చేయడం అంటే ఏంటి? రెగ్యులర్గా మనం చేయాల్సినటువంటి, పాటించాల్సినటువంటి చట్టాలను ఉల్లంఘించడమే పాపం. ఇంకంతకన్నా పెద్దదేం లేదు. సో పాపం చేస్తే నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతావు. అప్పుడు నిన్ను వేడి వేడి నీళ్ళల్లో, నూనెలో వేసి వేపిస్తారు. ఇటువంటి ఏం కాదు. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే శిక్షించబడతాయి. అది ఏ రూపంలో ఉంటుంది ఆ శిక్ష అంటే? జైలు పంపిస్తారు అంతే. వెన్ యూ వైలేట్ ద లా యూ విల్ బి పనిష్డ్. ఒకసారి నువ్వు మిస్టేక్ చేసావు అనుకో, మిస్టేక్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద మిస్టేక్. సెకండ్ టైం చేసావు అనుకో, ద సెకండ్ మిస్టేక్ విల్ బి ఎ బ్లండర్. థర్డ్ టైం చేసావు అనుకో, ద బ్లండర్ విల్ బి థండర్డ్. అంటే ఏంటి? మిస్టేక్ అనేది ప్రతి ఒక్కరు చేసేది. అప్పుడు చేసినప్పుడు ఏం చేయాలి? దాని నుంచి నేర్చుకొని ఇది మళ్ళీ చేయకుండా రెక్టిఫై చేసుకోవడం. రెక్టిఫై చేసుకునే అవకాశం ఉన్నప్పుడు రెక్టిఫై చేసుకున్నావు అనుకో, నీకు ఎటువంటి పనిష్మెంట్ ఉండదు, తెలియక చేసావు కాబట్టి అనుకుంటా. రెండోసారి కూడా చేస్తే దాన్ని బ్లండర్ అంటారు. అండ్ బ్లండర్ చేసినప్పుడు, బ్లండర్ మిస్టేక్ అనకూడదు. వెన్ యూ రిపీట్ ద మిస్టేక్ దట్ బికమ్స్ ఎ బ్లండర్. ఒకే తప్పుని మరీ చేయడం జరిగితే బ్లండర్ అంటారు దాన్ని. అండ్ ఆ బ్లండర్ నీడ్స్ ఎ థండర్. అంటే వెన్ యూ ఆర్ రిపీటింగ్ ద మిస్టేక్స్ యూ షుడ్ బి పనిష్డ్. ఆ పనిష్మెంట్ అనేది నరకంలో కాదు, ఈ భూమి మీదే దొరుకుతుంది. ఈ భూమి మీదనే ఆ పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ అవమానం, అది ఫస్ట్ లెవెల్, ఇన్సల్ట్ చేయడం. ఈ రోజు వరకు నీ పక్కన కూర్చున్నటువంటి నీ ఫ్రెండే నీ పక్కన కూర్చోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ రోజు వరకు నీతో మాట్లాడినోడే రేపటి నుంచి నీతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్, అవమానించబడ్డం. సెకండ్ లెవెల్ ఏంటి? బైకాటింగ్, సోషల్ బైకాట్. మీ కుటుంబం నిన్ను వెలివేయచ్చు, లేకపోతే మీ కులంలో నిన్ను వెలివేయచ్చు, లేకపోతే మీ మతంలో వెలివేయచ్చు. థర్డ్ లెవెల్ ఏంటి? స్టేట్ అంటే
గవర్నమెంట్ జైలుకి తీసుకెళ్తుంది. జైలుకి తీసుకెళ్ళి అది 1 month లేకపోతే 1 day 1 week ఏదైనా సరే పనిష్మెంట్ ఏదైనా సరే ఆ పనిష్మెంట్ నీ చేసినటువంటి పనిష్మెంట్ నేరానికి తప్పుకి ఏ స్థాయిలో శిక్షించాలో ఆ స్థాయిలో శిక్షించడం జరుగుతుంది. కాబట్టి నిజాయితీగా ఉండడం అంటే పెద్ద పెద్ద విషయాలు కావయ్యి, దానికి మినిమం డిగ్రీ చదవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉండడం అంటే చాలా చిన్న విషయాలే. ఏంటి నిజాయితీగా ఉండడం అంటే, ఇప్పుడు సపోజ్ సిగరెట్ తాగుతాను, పర్టికులర్గా గర్ల్స్ తాగొచ్చు. అండ్ ఇలా తాగుతున్నప్పుడు ఏమైనా సిగరెట్ తాగుతున్నావు అని చెప్పి ఎవరైనా టీచర్ అడిగారు అనుకో, నార్మల్గా క్యాజువల్గా వచ్చేసేటటువంటి అబద్ధం ఏంటి, తాగలేదు సార్ అంట. మోస్ట్ రొటీన్. దీన్ని ఇప్పుడు సపోజ్ తాగేనా అని చెప్పేవనుకో ఆ టీచర్కి, నీకు ఆయన ఇంపోజ్ చేసే పనిష్మెంట్ ఏంటి? ఏ 6 నెలల జైలు శిక్ష, బి యావజ్జీవ కారాగార శిక్ష, సి మరణ శిక్ష, డి పైవేవి కావు. ఏం చేయగలుగుతారు? నా కర్మ అనవసరంగా అడిగాని అనుకుంటాడు ఆ టీచర్. మరీ ఇంత నిజం చెప్పేస్తాడంటే ఆయన అడగడు అసలు. అది ఇప్పుడు నేను నిజం చెప్పాను సార్, సిగరెట్ తాగినా సార్ అందుకే వాసన వస్తుంది అన్నావు అనుకో, అలా తాగకూడదు నాన్న అంటాడు తప్ప, తాగితే కిడ్నీలు చెడిపోతాయి, లేకపోతే లివర్ ఏదైతే ఉంటుందో లివర్లా కాదు లవర్లా తయారవుతుంది, మోస్ట్ డేంజరస్ అది, అంతకన్నా ప్రమాదం నీకు జీవితంలో ఏముండదని చెప్తారు తప్ప ఏ శిక్షలు విధించరు కదా నీకు. సో కాబట్టి ఆ నిజాయితీకి చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు ధర్మరాజులాగా ఉండాలి మనం. ధర్మరాజులా అంటే ఏంటి, 1000 నిజాలు చెప్పాలి, మధ్యలో ఒక అబద్ధం చెప్పేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, నిన్ను ఎవరు గుర్తించలేరు, వీడు అబద్ధం చెప్పాడు అనే విషయం ఎవరు నమ్మడు కూడా. ఎలా అయితే ధర్మరాజు 1000 నిజాలు చెప్పి మధ్యలో ఒక అబద్ధాన్ని ఇరికిచ్చాడు, ఎవడు నమ్మలే. వీడు అబద్ధం చెప్తాడంటే నేను నమ్మనన్నారు పబ్లిక్, నిజమని నమ్ముతారు. సో అప్పుడప్పుడు అలా అబద్ధాలు చెప్పాలి తప్ప రొటీన్గా రెగ్యులర్గా మన జీవితం లైఫ్ స్టైల్ అబద్ధాలుగా ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాగొద్దని చెప్పారు అనుకో, అది ఎవరి కోసం? దానివల్ల ఆ టీచర్కి ఆరోగ్యం. నువ్వు సిగరెట్ తాగకపోతే టీచర్కి ఆరోగ్యంగా ఉంటాడా? ఆరోగ్యం ఎవరికి? నీకే కదా. లివర్ చెడిపోకుండా ఉండేది ఎవరికి? నీకే కదా. అండ్ ఆ రకమైనటువంటి పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు ఇంటర్నలైజేషన్ అనేది జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఈ అబద్ధాలు అనేటట్టు అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట అది. అండ్ ఆ రకంగా ఈ పర్స్పెక్టివ్లో పాలసీ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు, అంటే పాలసీ పర్స్పెక్టివ్లో చూడడం అంటే, ఇప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూస్లో పర్టికులర్గా దీన్నే టెస్ట్ చేయడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి ఇంటిగ్రిటీ లెవెల్ ఎంత అని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటిగ్రిటీ లెవెల్ అంటే నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు అనే విషయం. ఎందుకంటే పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ ప్రిలిమ్స్లో చూశారు, తర్వాత ఈ మెయిన్స్లో చూసేశారు. ఏదైనా ఆప్షన్లు పెట్టుకుంటే పిఎస్ఐఆర్, పబ్లిక్ యాడ్, హిస్టరీ, జాగ్రఫీ అవి కూడా టెస్టింగ్ అయిపోయింది. ఇక నీకు ఆ 30 నిమిషాలు 40 నిమిషాల్లో ఇంకా ఇంటర్వ్యూలో ఇంకా అడిగేది ఏంటి? సబ్జెక్టులు కాదు అక్కడ అడిగేది. మరేంటి అడిగేది? నువ్వు ఎంత నిజాయితీగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నావు, నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఆ సివిల్ సర్వీస్ అనే పోస్ట్కి సూటబుల్గా ఉంటావా లేదా అని చూస్తారు అక్కడ. ఇప్పుడు ఒక స్టూడెంట్ని అడిగారు, ఆ క్వశ్చన్ ఏంటంటే లైక్ వెరీ సింపుల్ క్వశ్చన్, 2024 నోబెల్ ప్రైజెస్లో మ్యాథ్స్ రంగంలో ఎవరికి వచ్చిందని అడిగారు. హూ గాట్ ద మ్యాథమెటిక్స్ నోబెల్ ప్రైజ్ ఇన్ 2024? అంటే ఇప్పుడు సపోజ్ ఏమో సార్ గుర్తురాదని నాకు ఈ టైప్లో నటించామనుకో, అది నటన అవుతుంది, అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే మ్యాథ్స్ అనే దానికి నోబెల్ ప్రైజ్ లేదు కదా. కావాలని అడగడం, అది తెలియకుండా అడగడం కాదు, అది కావాలని. ఇటువంటి సిచ్యువేషన్లో నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడడానికి. సపోజ్ somebody may be asked something like, by which amendment to the constitution the term secular is repealed in the preamble? ప్రియాంబుల్లో సెక్యులర్ అనే వర్డ్ని ఏ అమెండ్మెంట్ ద్వారా రిపీల్ చేశారు అంటారు. సో ఇప్పుడు మీరు హాట్ సీట్లో లేరు కాబట్టి, కూల్ సీట్లో ఉన్నారు కాబట్టి, బయట కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి కూల్ మైండెడ్గా ఆలోచిస్తారు, ఇది ఇంకా రిపీల్ కాలేదనే విషయం మీకు గుర్తుంటుంది కాబట్టి. ఓన్లీ బై 42nd amendment it is incorporated, బట్ ఇంటెన్షనల్లీ దే విల్ ఆస్క్ యూ. ఇంటెన్షనల్గా అంటే నువ్వు ఆలోచిస్తున్నట్టు నటించకూడదు అక్కడ. హౌ ఇట్ ఈస్ బీయింగ్ రిపీల్డ్ అనేది క్వశ్చన్. అంటే ఏంటి, ఇక్కడ నీ మొత్తం సెన్సెస్ అన్నీ క్వశ్చన్ మీద ఉండాలి.
అక్కడ ఇన్సర్టెడ్ చేసాడా లేకపోతే రిపీల్ చేసాడా అని అడుగుతున్నాడా అనేది క్లారిటీ ఉండాలి. క్లియర్గా లేకపోతే మళ్ళీ అడగచ్చు, సార్ ఆర్ యూ ఆస్కింగ్ అబౌట్ ఇన్కార్పొరేటింగ్ ఎ వర్డ్ ఆర్ రిపీలింగ్ ద వర్డ్ అని చెప్పి మళ్ళీ పొలైట్గా అడగచ్చు. అడిగి క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఐ థింక్ అని చెప్పి ఇట్లా నటించామనుకో అది పెద్ద నటన. ఉత్తమ నటుడిగా నీకు ఆస్కార్ ఇస్తామంటాం తప్ప ఐఏఎస్ ఎవరు. తర్వాత సపోజ్ ఇంకొక అభ్యర్థిని అడిగారు, ఒక స్టూడెంట్, ఒక ఆస్పిరెంట్. హీ వెంట్ టు ద ఇంటర్వ్యూ ఫ్రమ్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళం నేటివ్, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఢిల్లీలో వెళ్ళాలి కదా ఇంటర్వ్యూకి. అండ్ ఆ స్టూడెంట్ని ఒక 5 minutes తర్వాత సెకండ్ మెంబర్ క్వశ్చన్ అడిగాడు, నువ్వు శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వరకు ఎలా వచ్చావు అని అడిగాడు. క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ కదా, దీంట్లో ఏమైనా అబద్ధం చెప్పేది ఉంటుందా? కానీ అతను అబద్ధం చెప్పాడు. ఎందుకంటే నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు కొంచెం హంబుల్గా ఉండాలని చెప్పి అడ్వైజ్ చేస్తే దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. హంబుల్ అంటే ఏంటి? వినమ్రత, తెలుసు కదా వినమ్రత. ఆ వినమ్రంగా కొంచెం పొలైట్గా ఉండడం అని చెప్పి పొలైట్గా ఆన్సర్ చెప్పమని చెప్పారు. అంతే తప్ప నువ్వు డబ్బులు ఉన్నవాడు అయినా సరే పేదవాడిగా కనపడాలి ఇట్లా కాదు. ఆయన యాక్చువల్గా ఎట్లా వెళ్ళాడంటే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు బస్సులో వెళ్ళాడు, వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు ఫ్లైట్లో వచ్చాడు, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళాడు. ఇంత ఎవడు చెప్తాడులే అనుకున్నాడేమో. ఏం చెప్పాడంటే ట్రైన్లో వచ్చారని చెప్పాడు. అబద్ధం నెంబర్ 1. అది అంతవరకే అడుగుతారు, దీని మీద ఇంకేం అడుగుతారు అనుకుంటారేమో. రెండో క్వశ్చన్ అడిగారు, మళ్ళీ టికెట్ ఎంత? 2000. మళ్ళీ సెకండ్ అబద్ధం. ఎందుకంటే నువ్వు బేసిక్గా అసలు ట్రైన్లోనే పోలేదు కదా, 2000 టికెట్ కొన్నట్టుగా ఎందుకు అబద్ధం చెప్పా మరి? థర్డ్ క్వశ్చన్ అడిగాడు మళ్ళీ, నువ్వు ఫస్ట్ క్లాస్లో వచ్చావా, సెకండ్ క్లాస్లో వచ్చావా, థర్డ్ క్లాస్లో వచ్చావా, ఆర్డినరీలో వచ్చావా? సెకండ్ క్లాస్లో వచ్చాను సార్ అన్నాడు. 3 అబద్ధం. అది మరి సెకండ్ క్లాస్లో చాలామంది ఉంటారు కదా నీ చుట్టుపక్కల కో ప్యాసింజర్స్, వీళ్ళల్లో ఎంతమందితో మాట్లాడేవని అడిగాడు. ఒక 2-3 మాట్లాడాను సార్. ఈ 2-3 అంటే 2 సార్ అన్నాడు. మళ్ళీ 4వ అబద్ధం. నువ్వు శ్రీకాకుళంలో ట్రైన్ ఎక్కిన తర్వాత మధ్యలో ఎన్నిసార్లు ఫుడ్ తిన్నావు? ఇలా ఆలోచించి ఒక 4 times తిన్నాను సార్. 5వ అబద్ధం. 4 సార్లు ఫుడ్ తిన్నానని చెప్పి 5వ అబద్ధం. టోటల్ జర్నీ టైం ఎంత అయింది అంటే 28 hours అయింది సార్. 6వ అబద్ధం. అంటే ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 10 అబద్ధాలు అడిషనల్గా చెప్పాల్సి వచ్చింది. మనం ఊహించినటువంటి చిన్న చిన్న విషయాలే. ఇందాక చెప్పినట్టుగా ఏం చేస్తున్నావు అంటే సిగరెట్ తాగుతున్నా, సిగరెట్ తాగామని అడిగితే అవును సార్ సిగరెట్ తాగానన్నా అంటే సరిపోతుంది కదా. మ్యాక్సిమం ఏం చేస్తాడంటే టీచరు మళ్ళీ ఇట్లా ఈ ఎథిక్స్ క్లాస్ చెప్తాడు అంతే. అంటే అలా తాగకూడదు నాయన, అది ఎథిక్స్ క్లాస్ కాదు, అది యాక్చువల్గా నీ ఆరోగ్యం క్లాస్. అది నువ్వేమో ఎథిక్స్ అని ఫీల్ అయిపోతావు, నీతి బోధలు చేస్తున్నాడు, లెక్చర్లు ఇస్తున్నాడు అనుకుంటావు, కానీ నీ ఆరోగ్యానికి సంబంధించిన క్లాస్. అండ్ అదే నిజం చెప్పేసావు అంటే దాంతో అయిపోతే వెళ్ళిపోతాడు ఇంకా. కానీ నువ్వేం చేసావు అక్కడ, ట్రైన్లో వచ్చాను అనే ఒక అబద్ధం చెప్పడం, దానిని కవర్ చేయడానికి ఇంకొక 10 అబద్ధాలు చెప్పడం జరిగింది. అది ఎక్కడ మీ పేరెంట్స్ దగ్గర లేకపోతే నాలంటి దగ్గర అయితే పర్వాలేదు. ఎక్కడ చెప్పావు ఈ అబద్ధాలన్నీ? యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డులో చెప్పాం. అంటే ఎంతసేపు అయింది? మొత్తం 10 minutes ఆ ట్రైన్ గురించి అడిగారు, ఆ ట్రైన్ జర్నీ గురించి అడిగారు. 10 minutes పాటు 10 questions. అంటే ఏంటి? ప్రతి ఆన్సర్ ఏది? ఆ 10 ప్రశ్నల్లో అతను చెప్పిన ప్రతి ఆన్సర్ అబద్ధమే, నిజాయితీ లేకపోవడమే కదా అది. అండ్ 15 నిమిషాలు అయింది అప్పటికి. ఇంకొక 20 నిమిషాలు చేశారు. టోటల్గా 35 minutes అతనికి జరిగిన ఇంటర్వ్యూ. ఈ అబద్ధం చెప్పినట్టు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎవరికి? బోర్డు మెంబర్లకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా. నువ్వు అబద్ధం చెప్పేవనేటటువంటి పాప భీతి ఏదైతే ఉంటుందో అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ 20 నిమిషాల పాటు అతన్ని వెంటాడింది అది. దానివల్ల ఏమవుతుంది? మిగతా క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోయి నువ్వు కవర్ చేసి ఉండొచ్చు, లేకపోతే కవర్ చేశాను అని అనుకుండొచ్చు, కానీ ఆ 20 నిమిషాల పాటు మిగిలిన ఇంటర్వ్యూ ఏదైతే అయిందో అది మొత్తం స్పాయిల్ అయిపోయింది. రిటర్న్లో అతనికి వచ్చిన మార్క్స్కి ఇంటర్వ్యూలో ఒక 150-160 మార్కులు వచ్చినా కానీ ఐఏఎస్ వచ్చేది అతనికి. కానీ ఒక అబద్ధం చెప్పడం వల్ల మొత్తం ఎంత 30 నిమిషాల ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయాడు అతను. దాంతో ఐఏఎస్ బదులు IRTS వచ్చింది,
దేని గురించి అయితే క్వశ్చన్ అడిగారో ఆ డిపార్ట్మెంట్కి పంపించారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి వచ్చింది. సో కాబట్టి అంటే చిన్న చిన్న విషయాల్లో నిజాయితీగా ఉండడమే మంచిది. అది పెద్ద భారీ విషయాలు కావాలి. భారీ విషయాలు అంటే చిన్న చిన్న మాటలు మాట్లాడడం విషయంలో కానీ, లేకపోతే సింపుల్గా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో కానీ, ఏదో మన ఎదురుగా ఉన్న వ్యక్తికి, టీచర్కో లేకపోతే ఒక పేరెంట్కో లేకపోతే ఒక పెద్ద ఆయనకో గౌరవంగా మాట్లాడడం కానీ, లేకపోతే మన కొలీగ్స్ తోటి, మన క్లాస్మేట్స్ తోటి మర్యాదపూర్వకంగా మాట్లాడడం కానీ, ర్యాగింగ్ చేయకుండా ఉండడం కానీ, ఇవన్నీ ఏంటి సింపుల్ విషయాలే. బట్ ఈ సింపుల్ విషయాలని ఫాలో అవ్వడంలో మనం ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో మనలో నిజాయితీ అనేటటువంటిది లేదు. వీ డోంట్ హ్యావ్ దట్ ఇంటిగ్రిటీ అనేది. ఇది పర్సనల్ లైఫ్లో ఏ విధంగా ఇంటిగ్రిటీ తోటి ఉండాలి. ఏవైతే ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఉంటాయో ఒక ప్రాపర్ సొసైటీలో ఉండడానికి అనుసరించాల్సినటువంటి ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్, ఆ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే చాలు. ఇప్పుడు బయట నుంచి వస్తుంటారు, అక్కడ ఒక రిసెప్షన్ ఉంటారు. ఆ రిసెప్షనిస్ట్ని చూసి చిన్న స్మైలీ ఏమవుతుంది? అప్పుడు రోజు చేసే పనే ఆ స్మైల్ ఇవ్వడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనం. నిన్ను గుర్తుపెట్టుకుంటున్నాడు. అండ్ అంతేకాకుండా నీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఆ చిరంజీవి సార్ ఉంటారు, లేకపోతే ఈ సనా సార్ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏదో రొటీన్గా మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా ఒక విష్ చేయి, నువ్వు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అనేటటువంటి ఒక ఒపీనియన్ అతనికి వెళ్తుంది. నువ్వు అలా చేయకపోయినా సరే, ఆ ఇంటెన్షన్ నీలో లేకపోయినా సరే, జస్ట్ ఒక స్మైల్ కెన్ చేంజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ టువర్డ్స్ యూ. ఇవి రొటీన్గా మనం జీవితంలో చేసేటటువంటి వ్యవహారాలు. ఇప్పుడు భోజనం చేస్తున్నాం, ఆ కర్రీ నీకు నచ్చలేదు, కారం ఎక్కువైంది లేకపోతే ఉప్పు తక్కువైంది. అప్పుడు ఏం చేయాలి? పళ్ళుని తీసి కింద వేసేయాలి ఇట్లా. అంతే. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి 10 మంది నిన్ను చూసి తిట్టుకుంటారు తప్ప నిన్ను ఎవడు ప్రోత్సహించడు. ఇంట్లో మనం అట్లా చేస్తాం. ఇంట్లో ఉప్పు తక్కువైంది, ఏంది మమ్మీ ఇది రోజు ఉప్పు తక్కువ వేస్తావా అని చెప్పి ఇట్లా కొడతావా? కొట్టం కదా. అప్పుడు మమ్మీ ఎట్లయితే నేను ఎట్లేస్తుంది. ఆ రేంజ్ బలం ఉంటుంది ఆవిడకి. ఉపయోగించదు కానీ ఉంటుంది. ఒకసారి ప్రయోగం చేయి ఇంటికి వెళ్ళినప్పుడు. సార్ ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ చెయ్యి కావాలంటే. సో మీనింగ్ ఏంటి అని అంటే, లైక్ మన డే టు డే లైఫ్లో ఏ విధంగా అయితే మర్యాదపూర్వకంగా బిహేవియర్, ప్రాపర్ బిహేవియర్, సోషల్ బిహేవియర్ అంటుంది, ఈ సోషల్ బిహేవియర్ని కలిగి ఉంటాము. అలాంటి బిహేవియర్ని ఇంటర్నలైజ్ చేసుకుని రొటీనైజేషన్ చేసుకుంటే దట్ విల్ బి ద ఇంటర్నలైజేషన్ ఆఫ్ ద ఎథిక్స్. నథింగ్ బట్. మరి పాలసీ పర్స్పెక్టివ్లో చూస్తే ఎట్లా? పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ స్టైల్ చేసుకోవడం అంటే ఏంటి? సో దీనికి ఒక PJR అని పర్స్పెక్టివ్ని అనుసరించాలి. సో ఇదేంటిది అంటే, టు బీ ఎన్ ఎథికల్ ఆఫీసర్ యు ఆర్ సపోజ్ టు ఫాలో దిస్ డైమెన్షన్ ఆఫ్ ఎథికల్ థింకింగ్. అంటే ఈ PJR అంటే ఏంటి? PJR అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, justice and rights. Every officer should think from these 3 dimensions. So public interest approach, you as an officer, every moment you should be thinking from the point of view of your decisions have to be from the point of your public interest only. నువ్వు ఎలాంటి డెసిషన్ మేకింగ్ చేసినా అది ప్రజలకి ప్రయోజనం కలిగించాదిగా ఉండాలి. నాకు చెప్పాను కదా, వై యూ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ అంటే ఏం చెప్పాలి ఆన్సర్ దానికి? టు ఇంపాక్ట్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ది పాలసీ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటింగ్ ది పాలసీ. ఇనీషియలీ ఫర్ 8 years of your initial service you will be implementing the policies as a district collector. అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం ట్రైనింగ్లో ఉంటాం, ముస్సోరీలో ట్రైనింగ్లో ఉంటాం. సెకండ్ ఇయర్ ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ అంటే ఏ స్టేట్కి అయితే నేను పంపిస్తారో ఆ స్టేట్లో యూ హ్యావ్ టు వర్క్ లైక్ అన్ అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. జిల్లా కలెక్టర్ కింద అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేయాలి. అది 1 year పాటు ఉంటుంది. అట్లా మొత్తం 2 years ట్రైనింగ్ డివైడెడ్ ఇంటూ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్
ఇన్ ముస్సోరీ అండ్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్. ఇది అయిపోయిన తర్వాత దెన్ యూ విల్ బి అపాయింటెడ్ యాజ్ సబ్ కలెక్టర్. అంటే మళ్ళీ ఈ 2 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయాక నీకు ఒక పీజీ సర్టిఫికెట్ ఇస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంపీఏ అని ఉంటుంది. మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దట్ సర్టిఫికెట్ విల్ బి గివెన్ బై ద ఇగ్నో నుంచి వస్తుంది ఆ సర్టిఫికెట్. అంటే ట్రైనింగ్ తీసుకోవడం అంటే జస్ట్ ట్రైనింగ్ తీసుకుని వచ్చేయడం కాదు, ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత కేస్ స్టడీస్ తయారు చేయాలి, ప్రాజెక్టులు తయారు చేయాలి. అండ్ తర్వాత ఈ 2 years కంప్లీట్ అయ్యాక మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వస్తుంది, ఇగ్నో ఇస్తుంది. అది ఇచ్చిన తర్వాత అది పెట్టుకుంటాం, ఓకే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి, సబ్ కలెక్టర్ అవుతావు, తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ అయిపోయింది, సబ్ కలెక్టర్ అవుతావు, జాయింట్ కలెక్టర్ అవుతావు, ఆ తర్వాత కలెక్టర్ అవుతావు. మొత్తం ఫస్ట్ 8 yearsలో కలెక్టర్ పోస్ట్ ఉంటుంది. అసిస్టెంట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్. 8 years తర్వాత స్టేట్ లెవెల్ పోస్టులు వస్తాయి. సెక్రటేరియట్లో కానీ డైరెక్టరేట్లో కానీ స్టేట్ లెవెల్ పోస్టులు వస్తాయి. అక్కడ మొదలవుతుంది పాలసీ ఎగ్జిక్యూషన్ పాయింట్. పాలసీ ఇంప్లిమెంటేషన్ కలెక్టర్ లెవెల్లో, పాలసీ ఎగ్జిక్యూషన్ అంటే డైరెక్షన్స్ ఇవ్వడం. పాలసీ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో డైరెక్షన్స్ ఇస్తే ఎగ్జిక్యూషన్ అంటారు దాన్ని. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్కి వెళ్తాం. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఉంటాం. అక్కడ పాలసీ మేకింగ్ లెవెల్లో ఉంటాం. అండ్ సమ్ టైమ్స్ యూ విల్ ఆల్సో రీచ్ ద లెవెల్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. పిఎంఓలో కూడా పనిచేయచ్చు. అరౌండ్ 15 to 16 years ఆ సర్వీస్ వచ్చేటప్పటికి పిఎంఓ కూడా వెళ్తాం. అంటే డైరెక్ట్గా ప్రధానమంత్రి పక్కనే ఉండి ఆయనకి సజెషన్స్ ఇచ్చేటటువంటి రేంజ్ అనమాట. సో అటువంటి ఒక పొజిషన్లోకి వెళ్తున్నాం. అంటే పాలసీ మేకింగ్ లెవెల్ అది. పాలసీ ఎగ్జిక్యూషన్ ఏది స్టేట్ లెవెల్, పాలసీ ఇంప్లిమెంటేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇన్ని రకాలుగా పబ్లిక్ లైఫ్స్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం. సో వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ డూ ఇట్ నాట్ ఫర్ ది పర్సనల్ అగ్రెండైజ్మెంట్ బట్ ఫర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. పర్సనల్ అగ్రెండైజ్మెంట్ అంటే ఏంటి, స్వార్థం కోసం పనిచేస్తే పర్సనల్ అగ్రెండైజ్మెంట్ అంటారు. దట్ పీ ఇన్ ద పీజేఆర్ ఈజ్ నాట్ పర్సనల్ అగ్రెండైజ్మెంట్ బట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇట్ ఇస్ ప్రమోటింగ్ ది ఓరియంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ వెల్ఫేర్, ప్రజా సంక్షేమం కోసం. ఎలా అయితే ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కేస్ స్టడీ చెప్పాను. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జస్ట్ రొటీన్గా మన డే టు డే లైఫ్లో ఉపయోగించుకునే ఒక మెటీరియల్ని ఉపయోగించి ప్రజల జీవితాల్లో ఎలా మార్పు తీసుకొచ్చాడు. ఏంటా మెటీరియల్, విప్ప పువ్వు. ఒక పువ్వు ఏదైతే అడవుల్లో వేస్ట్గా పోతూ ఉంటుంది, దాన్ని నెగిటివ్గా ఉపయోగించుకుంటే సారా అవుతుంది, పాజిటివ్గా ఉపయోగించుకుంటే లడ్డు అయింది. లడ్డు కావాలని ఆయన అడిగాడు, 1 కాదు 2 అన్నారు. సరే 2 లడ్డూలు తీసుకోండి అన్నాడు. 2 లడ్డూలు ఇవ్వడం ద్వారా ఆ స్కూల్కి పిల్లలు రెగ్యులర్గా వచ్చేటట్టు చేశాడు. ఈ రకంగా పబ్లిక్ లైఫ్లో ఇంపాక్ట్ తీసుకురావడం పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం. ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ కలెక్టర్కి. ఆయన ఇంత రిస్క్ తీసుకోకపోయినా ఆయన జీతం ఆయనకి వస్తుంది, తీసుకున్నా కానీ ఎక్స్ట్రా రాదు, అదే జీతం వస్తుంది. కానీ ఎందుకు తీసుకుంటున్నాడు, బికాజ్ హీ బిలీవ్డ్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్, దట్ వాట్ ద పర్పస్ విత్ విచ్ హీ జాయిన్డ్ ద సర్వీస్. అలాగే జే ఫర్ జస్టిస్. జస్టిస్ అంటే ఏంటి, ద జస్టిస్ కెన్ బి పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్. సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ ఉంటుంది కదా ప్రియాంబుల్లో, ఆ డైమెన్షన్లో చూడటం. సోషల్ జస్టిస్ అంటే ఎన్షూరింగ్ ద సోషల్ ఈక్వాలిటీ, ఎలిమినేటింగ్ సోషల్ డిస్క్రిమినేషన్ ఈజ్ ద సోషల్ జస్టిస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలాంటి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది ఎలిమినేట్ చేయడం. ఆ ఆలోచన కూడా రావాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది ఏంటి, ఇంకొక రకమైన డిస్క్రిమినేషన్ జనరల్గా ఉండేది, బట్ యూజువల్గా మనం ఇగ్నోర్ చేసేది ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్. జెండర్ డిస్క్రిమినేషన్ మనకు తెలిసిన విషయమే కదా అనుకుంటాం, బట్ దీంట్లో కూడా చాలా సందర్భాల్లో మనం ఇగ్నోర్ చేస్తాం, రొటీన్గా అనుకోం. అంటే రొటీన్గా అనుకోవడం అంటే ఏంటి, ఇంతకు నుంచి చెప్తున్నటువంటి పాయింట్, సింపుల్ విషయాల్ని మనం కాంప్లికేట్ చేసుకుంటాం అని చెప్పి. అది ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఎలిమినేటింగ్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, అంతవరకు ఆలోచిస్తాం. ఇంకో థర్డ్ జెండర్ కూడా ఉంది కదా, దాని గురించి ఆలోచించాం. అది అంటే వెన్ యూ థింక్ అబౌట్ ద జెండర్, థింక్ అబౌట్ ఆల్ ద 3, నాట్ జస్ట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్, బట్ ఆల్సో ద థర్డ్ జెండర్. వాళ్ళు కూడా మనుషులే కదా. అంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి.
ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ఒక 2 కోట్ల మంది వరకు ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇందులో ఎక్కువ పార్టిసిపేషన్ ఎవరిది ఉంది? ఫీమేల్ ఓటింగ్ అనేది ఎక్కువ ఉంది. యాక్చువల్గా మేల్ ఓటింగ్ కన్నా ఫీమేల్ ఓటింగ్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంది. వీళ్ళలో మళ్ళీ మొత్తం ఓటర్లలో సుమారుగా 2,000 మంది వరకు థర్డ్ జెండర్ కూడా పార్టిసిపేట్ చేశారు. మీనింగ్ ఏంటి? యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దీస్ డైమెన్షన్స్. వెన్ యూ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్, దిస్ పార్టిసిపేషన్ విల్ ఇంక్రీజ్. అది ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అంటావు కదా ప్రతిసారి. ఆ విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ పుస్తకాల్లో చదువుకునేది కాదు. మరి ఏంటి, ఎక్కడి నుంచి మొదలవుతుంది ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే? ఇట్ బిగిన్స్ విత్ ఆస్కింగ్ వాట్ షీ వాంట్. అది అంటే ఆమెకి ఏం కావాలి అని అడగడం అనే ప్రశ్నతోటి మొదలవుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్ అని. అండ్ సెకండ్ లెవెల్లో ఏంటంటే ఆవిడని అడగడం కాకుండా లెట్ హర్ టేక్ హర్ ఓన్ డెసిషన్. అంటే తన సొంత నిర్ణయాన్ని తనే తీసుకోవాలి. ఫస్ట్ లెవెల్లో ఏం జరిగింది? ఆవిడకి ఏం కావాలి అని అడగకుండా జెంట్సే నిర్ణయాలు చేసేవారు ఆవిడికి సంబంధించినట్టు. తర్వాత లెవెల్లో ఏం జరిగింది? నీకేం కావాలి అని అడిగి డెసిషన్ చేయడం మొదలుపెట్టారు. థర్డ్ లెవెల్లో ఏం జరగాలి? అడగాల్సిన అవసరం ఉండకూడదు. షీ హ్యాస్ టు టేక్ హర్ ఓన్ డెసిషన్. ఎవరూ అడగాల్సిన అవసరం లేకుండా తనంతట తనే నిర్ణయం తీసుకోవాలి. ఫైనల్ లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఏం జరగాలి అంటే షీ షుడ్ ఫీల్ దట్ ఐ యామ్ ఫియర్లెస్. నాకు ఎలాంటి భయం లేదు, ఎవరి నుంచి ఎలాంటి భయం లేదు, కాబట్టి నేనేమైనా చేయగలను అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అయినట్టు లెక్క. అప్పటిదాకా ట్రాన్సిషన్లో ఉన్నట్టు లెక్క. దీనికోసం ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి? ఇట్ ఈస్ ది మెన్. అంటే నాకు భయం లేదు, అమ్మాయి భయపడేది ఎవరికి ఫస్ట్ అంటే మెన్కి. ఎ విమన్ విల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద మ్యాన్. ధైర్యంగా బయటికి వెళ్ళాలనుకో, ధైర్యంగా అనే పదం పెట్టాను చూడు మళ్ళీ ఇక్కడ. బయటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ధైర్యం కావాలంట. ఆ ధైర్యం ఎవరు నీకు అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 18 years గర్ల్ మమ్మీతో చెప్తుంది, మమ్మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తాను. ఇప్పుడు ఎందుకమ్మా, టైం ఆల్రెడీ 8 అయిందంట. ఇది ఒక రకంగా ఉండేది. మమ్మీ 8 అయిందంటే పొద్దున్నే కదా 8 అయింది, రాత్రి కాదు కదా, ప్రాబ్లం లేదు కదా అని అంటాం. అయితే తమ్ముడిని తీసుకెళ్ళాడు. ఆ తమ్ముడు ఎంత ఉంటాడు? వాడి వయసు పూర్తిగా 5 ఏళ్ళు కూడా ఉండదు. 5 ఏళ్ల అబ్బాయి మగ తోడవుతున్నాడు ఇక్కడ. అంటే ఆ ధైర్యం కూడా అబ్బాయే, భయం కూడా అబ్బాయే. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ హ్యావ్ నో ఫియర్. అంటే భయం లేనటువంటి పరిస్థితుల్లో, సొంతంగా నా పనులు నేను చేసుకుంటాను అనేటువంటి పరిస్థితుల్లో, ప్రతి పనికి మరొకరి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధ్యమవుతుంది. దానికి కాంట్రిబ్యూట్ చేయాలి. అది సోషల్ జస్టిస్ అవుతుంది. అలాగే ఇంక్లూజివిటీ ఆఫ్ ద థర్డ్ జెండర్ ఆల్సో. ట్రీటింగ్ ది పీపుల్ యాజ్ పీపుల్, నాట్ యాజ్ మెన్, విమెన్ అండ్ ది థర్డ్ జెండర్. అంటే మహిళలు, పురుషులు, లేకపోతే తృతీయ వర్గం అనేటటువంటి ఒక డైమెన్షన్లో కాకుండా మనుషుల్లాగా ట్రీట్ చేయడం అంతే. అది సోషల్ జస్టిస్. అది అంటే ద డిఫరెన్స్ బిట్వీన్, మరి రా పర్స్పెక్టివ్లో చెప్పాలి అంటే రా పర్స్పెక్టివ్ అంటే కొంచెం నాటుగా చెప్పాలంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ నాట్ బి దేర్ వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాత్రూమ్ అండ్ ద బెడ్రూమ్. ఇది సింపుల్గా స్ట్రైట్ అవే. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా ఉండకూడనిది, ఉండవలసిన అవసరం లేనటువంటిది ఎప్పుడంటే వన్స్ మీ బెడ్రూమ్ నుంచి లేకపోతే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయా అబ్బాయా లేకపోతే థర్డ్ జెండర్ అనే క్వశ్చన్ రాకూడదు. ఇంకా ఆ క్వశ్చన్ ఎప్పుడు రావాలి? ఓన్లీ వెన్ యూ వాంటెడ్ టు యూస్ వాష్రూమ్ అండ్ ఓన్లీ వెన్ యూ వాంటెడ్ టు యూజ్ ద బెడ్రూమ్. పడుకునే సందర్భంలో లేకపోతే వాష్రూమ్ ఉపయోగించుకునే సందర్భంలో తప్ప నువ్వు అమ్మాయి అబ్బాయి లేకపోతే థర్డ్ జెండర్ అనేటటువంటి డిస్క్రిమినేషన్ రాకూడదు. అప్పుడు మాత్రమే ఆ రకమైనటువంటి డిస్టింక్షన్ పాటించాలి. వన్స్ యూఆర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్రూమ్, యూఆర్ ఎ పర్సన్, దట్స్ ఆల్. యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఒక మనిషి అంతే. అప్పుడు బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఎక్కడికి వెళ్తావు? సపోజ్ కిచెన్కి వెళ్ళావు. కిచెన్లో ఎవరు చేయాలి పని? అమ్మాయా అబ్బాయా అనేటటువంటి అది ఉండకూడదు అనేది అంటున్నాను. తర్వాత కిచెన్లో నుంచి అంటే మీనింగ్ ఆ కుకింగ్ అనేటటువంటిది ఎవరైనా చేయొచ్చు. ఒరిజినల్గా కుకింగ్ అనే పని ఎవరిది? జెంట్స్దే.
ఒరిజినల్గా అంటే సివిలైజేషన్ మొదలైనప్పుడు జెంట్సే కుకింగ్ చేయాలి. ఎందుకంటే సివిలైజేషన్ మొదలైనప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాంటివి తీసుకుంటే, ఆర్యన్ సివిలైజేషన్ లాంటివి తీసుకుంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఒక జాయింట్ ఫ్యామిలీ అంటే 10-20 అట్లా కాదు, 50 మంది ఉండేవారు. 50 మంది ఉన్న జాయింట్ ఫ్యామిలీలో కుకింగ్ చేయాలంటే ఎంత కంటెంట్ కావాలి, దాని కంటైనర్లు ఎంత ఉంటాయి, పెద్ద పెద్ద కంటైనర్లు ఉంటాయి కదా. ఆ కంటైనర్లలో అంత పెద్ద పెద్ద కంటెంట్ తోటి రోజుకు 10 కేజీలు ఒక్కొక్క బౌల్లో తయారు చేయాలంటే నీకు కండబలం కావాలి కదా. కండబలం కావాలంటే కంపల్సరీగా అది జెంట్స్ అయి ఉండాలి. అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి దొరికినటువంటి బొమ్మ, ఒక అమ్మాయి బొమ్మ దొరికింది, టెర్రకోట బొమ్మ. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మేకప్ చేసుకుంటుంది. అంతే తప్ప వంట చేస్తున్నటువంటి అమ్మాయి బొమ్మ దొరకలా మనకి. మేకప్ చేసుకున్నటువంటి అమ్మాయి బొమ్మ దొరికింది. అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి అంటే జెంట్స్ వంట చేస్తున్నారు, వంట అయిపోయిన తర్వాత పొలానికి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు, మధ్యలో ఖాళీగా ఉన్న లేడీస్ మేకప్ చేసుకుంటున్నారు. అది ఇది నవ్వాల్సిన విషయం కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేయమని చెప్పడం. అది ఎందుకని 28 రోజులకు ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది, బలహీనపడతారు. కాబట్టి వాళ్ళు సుఖంగా రెస్ట్ తీసుకోవాలంతే, అంతకు మించి ఎక్కువ పనులు చేయకూడదు. ఇది ఒరిజినల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నేర్పించినటువంటి నీతి. అది సోషల్ జస్టిస్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటిది. తర్వాత ఏంటి, ఎకనామిక్ జస్టిస్. యూ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రిచ్ అండ్ ద పూర్. ధనవంతుడు లేకపోతే పేదవాడు అనేటటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అందరూ మళ్ళీ మనుషులే. అండ్ దానికోసం ఉన్నదాన్ని అందరికీ షేరింగ్ చేసుకునేటటువంటి యాటిట్యూడ్ రావాలి, అందరికీ షేర్ చేసేటటువంటి యాటిట్యూడ్ రావాలి. అది ఇప్పుడు తల్లి లాలన అని ఒక ప్రోగ్రాం ఉంది. తల్లి లాలన ఈ ప్రోగ్రాం కరీంనగర్లో స్మిత అనే ఆవిడ కలెక్టర్గా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రోగ్రాం. దాని ఉద్దేశం ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయాలి అండ్ ప్రెగ్నెంట్గా ఉన్నంతకాలం వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలి. దీనికోసం ఆవిడ కూడా చేసినటువంటి పని ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీలు ఇచ్చేటటువంటి ఫండ్స్ దీనికోసం తరలించమంది. ఈ తల్లిలాలన ప్రోగ్రాం కోసం తరలించమంది. ఈ ప్రోగ్రామ్ని స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేశారు, ఆ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటది, దాని పేరు కేసీఆర్ కిట్ అని పెట్టారు. కేసీఆర్ కిట్ అనే పేరుతోటి ఒక ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎంకరేజ్ చేశారు. దాన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే ఏంటి, ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ డెలివర్ ఇన్ ది హాస్పిటల్స్ సో దట్ బోత్ ద చైల్డ్ అండ్ ద మదర్ విల్ బీ సేఫ్. సో వీళ్ళు సొంతంగా ఖర్చులు పెట్టుకోకర్లా. అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తుంది. మన జేబులో ఖర్చులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా దెర్ విల్ బి నో డిస్టింక్షన్ బిట్వీన్ ద మెన్ రిచ్ అండ్ ద పూర్ అనేటటువంటి పర్స్పెక్టివ్ని తీసుకొస్తున్నారు. ప్రతి ప్రోగ్రాం ఉద్దేశం అదే. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఉందనుకో, ఎందుకు ఆ ప్రోగ్రాం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనే ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 2 కోట్ల ఇల్లు కట్టించారు. ఎవరికి, పేదవాళ్ళకి. దానివల్ల ఏమవుతుంది, నువ్వు రెంటింట్లో ఉంటే పే చేయాల్సిన రెంట్ సేవ్ అయిపోతుంది. అండ్ అలాగే ప్రధాన్ మంత్రి హర్ ఘర్ బిజిలీ యోజన అనే ప్రోగ్రాం పెట్టారు. ఫ్రీగా అప్ టు 200 యూనిట్స్ వరకు కరెంట్ ఇస్తున్నారు. అలాగే 2024 బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంకో ప్రోగ్రాం ఏంటి, ప్రధాన్ మంత్రి హర్ ఘర్ సూర్యఘర్, ప్రధాన్ మంత్రి సూర్యఘర్ యోజన. అంటే సోలార్ పవర్ని సప్లై చేసేటటువంటి పద్ధతి. ఆ రకంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ కరెంటు ద్వారా గవర్నమెంట్ నీకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే సపోజ్ ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు అయిందనుకో, 80% దాంట్లో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే 1 లక్ష రూపాయల్లో 80,000 రూపాయలు మళ్ళీ గవర్నమెంట్ నీకు ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత నెలకి 300 యూనిట్లు నువ్వు ఫ్రీగా వాడుకోవచ్చు. 300 యూనిట్స్. ఎందుకంటే ఈ సోలార్ ప్యానెల్స్ని మళ్ళీ మెయిన్ కరెంట్ స్తంభాలకి అటాచ్ చేస్తారు. అటాచ్ చేసినప్పుడు 300 యూనిట్లు నీకు లెక్క చూపిస్తారు. 300 యూనిట్స్ వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. 300 యూనిట్స్ దాటితే అప్పుడు పే చేయాలి నువ్వు. సపోజ్ నువ్వు 300 యూనిట్స్ వాడుకోకుండా ఓన్లీ 200 యూనిట్లే వాడుకున్నావు అనుకో, 100 యూనిట్లు మిగిలినాయి కదా, అవేం చేయాలి, మళ్ళీ గవర్నమెంట్కి అమ్మేయచ్చు. గవర్నమెంట్ నీకు యూనిట్కి 5 రూపాయలు చెప్పినా 500 రూపాయలు ఇస్తుంది. అంటే కరెంటు ద్వారా నువ్వు సంపాదిస్తున్నావు, ఇప్పటిదాకా చెల్లించావు, ఇప్పుడు సంపాదించుకోగలుగుతావు. దీనివల్ల 2 అడ్వాంటేజెస్.
ఒకటి నీకు సేవింగ్ అవుతుంది, డబ్బులు సంపాదిస్తున్నావు. రెండోది కరెంట్ సేవ్ చేస్తాం, ఎనర్జీ సేవ్ చేస్తాం, విచ్చలవిడిగా వాడడం కాకుండా. సో ఇటువంటి అడ్వాంటేజ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అలాగే గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మనకి మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇస్తుంది. అప్ టు 25 lakhs రూపీస్, 25 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ అవకాశం. అంటే అన్ని రకాలుగా గవర్నమెంట్ మన డబ్బులు సేవ్ చేస్తుంది. సేవ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, నువ్వు ఫైనాన్షియల్గా డబ్బులు సంపాదించకపోయినా, ధనవంతుడు కాకపోయినా పేదవాడిగా ఉండవు. యూ విల్ నాట్ బీ ఎ పూర్ మ్యాన్ దో యు ఆర్ నాట్ ఎర్నింగ్ ద మనీ, బికాస్ ద గవర్నమెంట్ ఈస్ బేరింగ్ యువర్ ఎక్స్పెండిచర్ ఆన్ యువర్ బిహాఫ్. దట్ ఈస్ ఎన్షూరింగ్ ద ఎకనామిక్ జస్టిస్. సో ఇప్పుడు 2024-25 బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాట, డ్యూరింగ్ ద లాస్ట్ 10 years the government of India has saved 25 crore people out of the poverty అని చెప్పారు. అఫీషియల్గా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అది అబద్ధం కాదు. ఎప్పుడైతే బడ్జెట్లో నువ్వు చెప్తావో ఇట్లా 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి రక్షించావు అంటే వీళ్ళెవరు పేదలు గారు. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే మీనింగ్ ఏంటి అంటే ప్రస్తుతం భారతదేశంలో పావర్టీ అనేది ఓన్లీ ఒక 2% మాత్రమే ఉంది. దాన్ని కూడా ఇంకో నెక్స్ట్ 10 yearsలో తగ్గించడం జరిగే ప్రయత్నం చేస్తారు. ఎరాడికేషన్ అయితే కాదేమో, ఎలిమినేషన్ కాకపోవచ్చు, బట్ తగ్గించేయడం జరుగుతుంది అన్నమాట. పేదరికాన్ని తగ్గించే ప్రయత్నం. ఇట్లా ఫుడ్ ఇస్తారు, లేకపోతే కరెంట్ ఇస్తారు, ఇల్లు ఇస్తారు, వాటర్ ఇస్తారు. ఎక్కడైతే నువ్వు ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందో ఆ ఖర్చులన్నీ గవర్నమెంటే భరిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా యూ ఆర్ నాట్ ఏ పూర్ పర్సన్ వెన్ యూ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ యువర్ నీడ్స్ విత్ ది ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ప్రతి నెల 5 kgs ఒక్కొక్క మనిషికి ఉచితంగా రైస్ కానీ వీటి కానీ ఇస్తున్నారు కదా. ఆ ప్రోగ్రాం పేరేంటి, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈజ్ అ ప్రోగ్రామ్ టు ఎన్షూర్ ద ఎకనామిక్ జస్టిస్. 5 kilos ఒక మనిషికి ఉచితంగా ఫ్రీగా ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు కదా. దాని అట్లా మొత్తం నువ్వు పెట్టేయాల్సినటువంటి ఖర్చులన్నీ ఎలిమినేట్ అయిపోతున్నాయి. ఖర్చులు ఎలిమినేట్ అయిపోతే గవర్నమెంట్ ఇచ్చే మొత్తం అన్ని రకాల సదుపాయాలు ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా యూఆర్ అబౌవ్ ది పావర్టీ లైన్, ఎన్షూరింగ్ ది ఎకనామిక్ జస్టిస్. అలా ఈ జస్టిస్ సాధించే ప్రయత్నంలో కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ పీజీఆర్లో రైట్స్ అంటే ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. అండ్ నాట్ జస్ట్ ది ఫండమెంటల్ రైట్స్, కేవలం ప్రాథమిక హక్కులు కాకుండా ఇంకా అనేక రకాల హక్కులు ఉంటాయి. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ is a fundamental right. Right to information, non-fundamental right. అది రైట్ టు ఎడ్యుకేషన్ ఏమో పార్ట్ 3లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్. పార్ట్ 3లో ఆర్టికల్ 12 to 32లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్ అంటే ఆర్టికల్ 21A ఆధారం. దెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎక్కడ ఉంది, ఇట్స్ ఎ లా, ఎ లీగల్ రైట్, నాట్ ఇన్ ద పార్ట్ 3. అలాంటి రైట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకి రైట్ టు ఓట్ ఉంది, ఓటు వేసే హక్కు. ఇది ఫండమెంటల్ రైటా నాన్ ఫండమెంటల్ రైటా? ఈజ్ రైట్ టు ఓట్ ఎ ఫండమెంటల్ రైట్ ఆర్ నాన్ ఫండమెంటల్ రైట్? నాన్ ఫండమెంటల్ రైట్, నాట్ ఎ ఫండమెంటల్ రైట్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పార్ట్ 3. పార్ట్ 3లో 12 to 32లో 35లో లేదు. మరి ఎక్కడుంది? ఆర్టికల్ 325 దగ్గర ఉంది. సో ఆర్టికల్ 325, 326లో ఉన్నటువంటిది రైట్ టు ఓట్. కాబట్టి ఇట్స్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 12 to 35 ఇన్ ది పార్ట్ 3. సో పార్ట్ 3లో ఉన్నవి మాత్రమే ఫండమెంటల్ రైట్స్. బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ రైట్స్ విచ్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద పార్ట్ 3. అండ్ యాజ్ an officer, as a civil servant, you are supposed to ensure all these rights to the people. అంటే ప్రజలకి ఈ హక్కులన్నీ కల్పించాలి. అలాగే how your governance has to be, ethical governance ఎలా ఉండాలి? ఇప్పుడు నిన్న పార్లమెంట్లో కొత్తగా ఒక బిల్ ప్రవేశపెట్టారు, ఇది నేషనల్ స్పోర్ట్స్ బిల్ అని చెప్పి పేపర్లో వచ్చినట్టుంది ఈరోజు దాని గురించి. అండ్ దిస్ బిల్, నేషనల్ స్పోర్ట్స్ బిల్, ఈజ్ బేస్డ్ ఆన్ ది ఎథికల్ గవర్నెన్స్. ఎందుకంటే దేశంలో చాలా స్పోర్ట్స్ అథారిటీస్ ఉంటాయి. క్రికెట్కి ఒక BCCI ఉన్నట్టుగా, అలాగే అథ్లెటిక్స్కి
వేరే ఆర్గనైజేషన్ ఉంటుంది, హాకీకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, టెన్నిస్కి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక కామన్ ప్లాట్ఫామ్ కింద తీసుకొస్తూ ఈ సపరేట్గా ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉంటాయి. బట్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న స్పోర్ట్స్ పాలసీ ఏదైతే ఉందో, ద స్పోర్ట్స్ పాలసీ ఇన్ ఇండియా ఈజ్ నాట్ సో మచ్ ఎథికల్. భారతదేశంలో ఈ స్పోర్ట్స్ పాలసీ ఎథికల్గా లేదు. ఫర్ ఇన్స్టెన్స్, చాముండేశ్వరినాథ్ అని ఒక క్రికెట్ కోచ్ ఉన్నాడు. ఆ క్రికెట్ కోచ్ మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఏంటి అలిగేషన్స్ అంటే, అతను ఈ బీసీసీ, మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది కదా, ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఒక మెంబర్, అండ్ ఆ మెంబర్గా ఉంటూ అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. మొత్తం హైదరాబాద్ రంజీ టీంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు వాడు డిసైడ్ చేస్తుంటాడు. హైదరాబాద్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు డిసైడ్ చేస్తాడు. సో ఇతను ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇతని మీద అవినీతి, లంచాలు తీసుకున్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. అలాగే సెక్షువల్ స్కాండల్స్ కూడా ఉన్నాయి ఇతని మీద. అంటే సెక్షువల్ హరాస్మెంట్ చేసినటువంటి స్కాండల్స్ కూడా ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటి, భారతదేశంలో ఉన్న స్పోర్ట్స్ సిస్టంలో ఇప్పటిదాకా నైతిక విలువలు లేవు. ఇప్పుడు కొంతమంది కుస్తీ పట్టే అమ్మాయిలు లాస్ట్ ఇయర్ రెజ్లింగ్లో ఢిల్లీలో కొంత ఉద్యమాలు కూడా చేశారు, చూడు, మీకు గుర్తుండే ఉంటుంది. అంటే దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ హౌ దెర్ ఈస్ నో ఎథిక్స్ ఇన్ ది స్పోర్ట్స్. అండ్ అలాగే మన క్రికెట్ టీమ్స్లో మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం, ఈ బీసీసీఐలో సంబంధం ఉన్నవాడితోటి ఎవరైతే బాగా సంబంధాలు ఉంటాయో వాళ్ళ పిల్లలు వెళ్తుంటారు, క్రికెట్లో సెలెక్ట్ అవుతుంటారు, వాళ్ళకే అవకాశాలు వస్తుంటాయి. ఇటువంటివన్నీ అంటే స్పోర్ట్స్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ప్రొఫెషనల్. వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రొఫెషనల్, ఇట్ ఈస్ నాట్ ఎథికల్. వీటన్నిటినీ రెక్టిఫై చేయడానికి ఇప్పుడు ఈ బిల్ తీసుకొచ్చాం. ఏది? స్పోర్ట్స్ బిల్, నేషనల్ స్పోర్ట్స్ బిల్. దీని ఉద్దేశం ఏంటి అంటే, బ్రింగింగ్ ద ఎథిక్స్ ఇన్ ద స్పోర్ట్స్ గవర్నెన్స్. స్పోర్ట్స్ గవర్నెన్స్ అంటే ఏంటి? స్పోర్ట్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విషయంలో నైతిక విలువలు తీసుకురావడం. బికాజ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ an ultimate goal of bidding for the 2035 ఒలింపిక్ గేమ్స్. 2035 ఒలింపిక్ గేమ్స్లో బిడ్డింగ్ వేసేటటువంటి ప్రయత్నంలో ఉంది. ఇంకా 10 years టైం ఉంది. ఓన్లీ 10 years మాత్రమే టైం ఉంది. ఈ 10 ఏళ్లలో ఇండియాలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, దానికి మించి ప్లేయర్స్ని క్రియేట్ చేయాలి. ఇలా అవినీతివంతంగా ఈ శాప్ కానీ, లేకపోతే అథ్లెటిక్స్ అసోసియేషన్ కానీ, బీసీసీఐ కానీ అవినీతివంతంగా పనిచేస్తున్నాయి అనుకో, ఆ లక్ష్యం చేరుకోలేం. 2035 నాటికి ఈవెన్ క్రికెట్ని కూడా ఒలింపిక్స్లో ఇంట్రడ్యూస్ చేయబోతారు. అండ్ 2028లోనే క్రికెట్ తీసుకొస్తున్నారు. సో మరి ఇటువంటి నేపథ్యంలో క్రికెట్లో గ్యారంటీగా గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం ఉంది ఇండియాకి, మినిమం ఒక గోల్డ్ మెడల్. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం పెట్టుకున్న లక్ష్యం ఏంటి? ఇప్పుడు స్పోర్ట్స్ విధానంలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి? చాలా ఇన్కంపాటిబిలిటీ ఉంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ ఇండియా విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ 5 కంటెండర్స్ ఇన్ ది 2035 ఒలింపిక్స్. అంటే 2035 ఒలింపిక్స్ గేమ్స్లో భారతదేశం ఈ మెడల్ టాలీలో మొదటి 5 దేశాల్లో ఒకటిగా ఉండబోతుంది అనేటటువంటి ప్రామిస్ కూడా చేశారు. అది చేసిన 2 రోజులకి ఈ బిల్లు ప్రవేశపెట్టారు. మరి ఈ ఎథికల్ ఆర్గనైజేషన్స్, ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఎథికల్ గవర్నెన్స్ ఏ విధంగా ఉండాలి? ఎథికల్ గవర్నెన్స్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్మార్ట్ గవర్నమెంట్. ఎథికల్ గవర్నెన్స్ హ్యాస్ టు బి స్మార్ట్. ఏంటి స్మార్ట్? సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, అండ్ ట్రాన్స్పరెంట్. ప్రతి సివిల్ సర్వెంట్ ఇలా ఉండాలి. అంటే ఎవ్రీ సివిల్ సర్వెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఏ స్మార్ట్ అడ్మినిస్ట్రేటర్. స్మార్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే అందంగా ఉండేవాడు కాదు, తెలివిగా ఉండేవాడు కాదు. స్మార్ట్గా ఉండడం అంటే సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్. అది అంటే ఇప్పుడు సపోజ్ దీనికి ఈ కేస్ స్టడీ తీసుకుందాం. ఈ కేస్ స్టడీ, ఆ స్పోర్ట్స్ బిల్ అనే కేస్ స్టడీ తీసుకుందాం. నువ్వు రంజీ టీంలో ఆడాలంటే అది ఇంత సులభంగా అయ్యే పని కాదని అంటారు. ఎందుకని కాదు? చాలా ప్రొసీజర్ ఉంటుంది, నువ్వు రకరకాలుగా ప్రూవ్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ ఉంటాయి. సో దానికి ఒక సింప్లిఫైడ్ ప్రొసీజర్ క్రియేట్ చేయాలి. నువ్వు యూపీఐ ద్వారా ఏ విధంగా అయితే పేమెంట్లు చేస్తున్నావు సింపుల్గా,
అంత సింప్లిఫైడ్ ప్రొసీజర్ రావాలి. నువ్వు ఏ ఆట ఆడాలన్నా కానీ అంత సింప్లిఫైడ్ ప్రొసీజర్ రావాలి సెలక్షన్స్ విషయంలో. అలాగే అంటే ద రూల్స్ హ్యావ్ టు బి మేడ్ సింపుల్, నాట్ కాంప్లికేటెడ్. ఇప్పుడు సపోజ్ ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఎవ్రీ మంత్ కంపల్సరీగా మినిమం 1,50,000 crores నుంచి 1,80,000 crores మధ్యలో ఇన్కమ్ వస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి. దాంట్లో సగం స్టేట్స్కి ఇస్తారు, సగం కేంద్రానికి ఉంటుంది. అంటే విచ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ ఇన్కమ్. మరి ఈ స్థాయిలో ఇన్కమ్ ఎలా సంపాదించగలుగుతుంది గవర్నమెంట్? 1,50,000 crores to 1,80,000 crores, 1,80,000 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదాయం వస్తుందంటే బికాస్ ద రూల్స్ ఆఫ్ పేయింగ్ ద ట్యాక్స్ హ్యావ్ బీన్ సింప్లిఫైడ్. అంటే గతంలో అయితే ఇప్పుడైతే టెక్నాలజీని ఉపయోగించుకుని సింప్లిఫై చేశారు. ఇంతకుముందు టెక్నాలజీ లేదు కాబట్టి నువ్వు ఏదైనా ట్యాక్స్ కట్టాలంటే ఒక 100 ఫామ్స్ 200 ఫామ్స్ ఫిలప్ చేయాలి. ఆ ఫామ్స్ ఫిలప్ చేయలేక చాలామంది ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు. బట్ నౌ ఇట్ ఈస్ మేడ్ సింపుల్ విత్ ద యూజ్ ఆఫ్ ద టెక్నాలజీ. కాబట్టి సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేషన్, స్టాండర్డైజేషన్ ఉంటుంది దాంట్లో. మోరల్, ఇప్పుడు మీకు లైసెన్సెస్ ఉంటాయి. ఇది మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. యూజువల్గా ఒక 2-wheeler లైసెన్స్ తీసుకోవాలంటే 350 రూపాయలు అవుతుంది. బట్ యూ షుడ్ హ్యావ్ పెయిడ్ 3,000 rupees to 5,000 rupees. అంటే మామూలుగా జనరల్గా లైసెన్స్ తీసుకునేవాళ్ళు 3,000 నుంచి 5,000 రూపాయల వరకు పే చేస్తుంటారు. మధ్యలో ఎవడో ఒకడు మీడియేటర్ ఉంటాడు కాబట్టి. యాక్చువల్గా మనం పే చేయాల్సిందంతా 350 రూపాయలు. అంత 350 రూపాయలు కడితే చాలు మనకి లైసెన్స్ వస్తుంది. అంటే ఏమైంది, అక్కడ మొరాలిటీ లేదు అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో. సో అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి క్యారెక్టరైజ్డ్ బై ది మొరాలిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ. అండ్ ఇట్ హ్యాస్ టు బి అకౌంటబుల్ అంటే ఆన్సరబిలిటీ. ఆన్సరబిలిటీ అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ అండ్ ఇన్యాక్షన్ an administrator must be answerable either to the people or to their representatives. అంటే ఒక అధికారి చేసే ప్రతి పనికి ఆర్ చేయకుండా ఉండే ప్రతి పనికి ఆన్సర్ చెప్పాలి. అడిగినప్పుడు, క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి. అంటే టిబు సింపుల్, మనకి కరెంట్ పోయిందనుకో ఏం చేస్తాం? పక్కింట్లో చూస్తాం. వాళ్ళకి కూడా కరెంట్ లేకపోతే హ్యాపీగా ఉంటాం. బట్ యాక్చువల్గా ఏం చేయాలి? కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయాలి. సో ఫోన్ చేసినప్పుడు సార్ ఫోన్ చేశాడని చెప్పి వెంటనే ఎత్తుతాడు, లిఫ్ట్ చేయడు. అసలు ఎవడో చేస్తాడులే, ప్రతి ఒడు చేసి ఇవ్వడే, కరెంట్ పోతే చేయాలనుకుంటాడు. అట్లా ఒక 20-30 సార్లు ట్రై చేసిన తర్వాత 50వ సారో 60వ సారో వాడు నీ మీద దయ తెలిసి ఫోన్ ఎత్తుతాడు. ఎత్తిన తర్వాత కరెంట్ ఎప్పుడు వస్తా సార్ అడుగుతాం. అడిగితే ఏమో సార్ ఎవరికి తెలుసు, ప్రతి ఓడికి ఇదే కావాలంటాడు. అంతే తప్ప ఆన్సర్ చెప్పడు, అసలు విషయం చెప్పడు, వాడు తెలిసినా కానీ చెప్పడు. అలా కాకుండా వాళ్ళే నీకు ఫోన్ చేసి, ఇమాజిన్ ఏ సిచ్యువేషన్, కరెంటు పోయింది, వెంటనే నీకు ఫోన్ చేసి లేకపోతే నీ ఫోన్కి మెసేజ్ పెట్టి కరెంటు పోయినందుకు బాధపడుతున్నాం అంటే చింతిస్తున్నాం, అది మరొక అరగంటలో పునరుద్ధరించబడుతుంది అని చెప్తుంటేనే ఇదేదో జోకులా అనిపిస్తుంది మీకు. దీన్ని ఏమంటారంటే ప్రొయాక్టివ్నెస్ అంటారు. మోర్ దెన్ ద రియాక్షన్, రెస్పాన్సివ్నెస్. ఈ ఆన్సరబిలిటీ అనే దానికి రెస్పాన్సివ్నెస్ అనేది వస్తుంది అన్నమాట. నువ్వు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే రెస్పాన్స్ అయినట్టు, నువ్వు అడగకుండానే ఆన్సర్ చెప్తే ప్రొయాక్టివ్నెస్ అవుతుంది అన్నమాట. రియాక్షన్ విల్ బికమ్ ప్రొయాక్షన్, పాజిటివ్ యాక్టివిటీ ఆన్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఇప్పుడు ఎవరు అడిగారని చెప్పి ఇప్పపు లడ్డూలు తయారు చేసి పెట్టిండు ఆయన, అది ప్రొయాక్టివ్నెస్. ఎవరు అడిగారని చెప్పి ఈ గర్ల్స్కి బాత్రూములు కట్టించాడనే, అది ప్రొయాక్టివ్నెస్. బిఫోర్ సమ్ ప్రాబ్లమ్ ఈజ్ బీయింగ్ రేస్డ్, ఇఫ్ యూ ఆర్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఎ ప్రొయాక్టివ్నెస్. రెస్పాన్స్ మాత్రమే కాదు, ప్రాబ్లం వచ్చిన తర్వాత సాల్వ్ చేస్తేనేమో రెస్పాన్స్ అంటారు. ప్రాబ్లం రాకముందునే నీకు దాని గురించి ఆన్సర్ చెప్తే ప్రొయాక్టివ్నెస్ అన్నట్టు. అండ్ ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్, అంటే ఓపెన్గా ఉండాలి ఏదైనా సరే. ఒక బీసీసీఐ ఒక ప్లేయర్ని, వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేసింది, అండర్ 19లో సెలెక్ట్ చేసింది. ఎందుకు సెలెక్ట్ చేసింది దానికి రీజనింగ్ చెప్పాలి. అక్కడ నేను ఎందుకు చెప్తా అని అనకూడదు. బీసీసీఐ ఈజ్ లైక్ అన్ ఐలాండ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఐలాండ్ ఆఫ్ ఇట్స్ ఓన్ అంటే ప్రస్తుతం బీసీసీఐ అనేది ఎవరికీ బాధ్యత కాదు, కాబట్టి లోపల జరిగేవన్నీ రహస్యంగా ఉంటాయి.
అసలు వైభవ్ సూర్యవంశీ అనే వాడిని ఆ చిన్నపిల్లోడిని తీసుకొచ్చి ఎందుకు టీంలో పెట్టాలి, వాడు బాగానే ఆడుతున్నాడు కదా అంటాడు, బట్ ఎక్కువసార్లు బాగా ఆడట్లేదు కదా, ఇదేదో ఫ్లూక్లో వచ్చిందేమో అనుకుంటాం. కాబట్టి ఏం చేయాలి, బీసీసీఐ వీడిని సెలెక్ట్ చేయడానికి కారణాలు ఇవి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి, అండ్ వీడు బాగా ఆడుతున్నాడని ప్రూవ్ చేయడానికి సంబంధించిన వీడియోస్ ఇవి అని చెప్పి వాడికి ఒక వెబ్సైట్లో వాడికి ఒక పేజ్ క్రియేట్ చేసి పెట్టాలి. అప్పుడు బీసీసీఐ వెబ్సైట్ ఓపెన్ చేసి వైభవ్ సూర్యవంశీ అని కొట్టంగానే వాడికి మొత్తం చరిత్ర అంతా బయటపడుతుంది, నిజంగా బాగా ఆడుతున్నాడో లేదా అని తెలుస్తుంది, వాడి సెలక్షన్కి అనుసరించిన ప్రొసీజర్ ఏంటో తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ సరిపోలే, ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ కావాలి. ఆర్టీఐ ప్రకారం బీసీసీఐకి అప్లికేషన్ పెట్టుకోవాలి, వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి అని చెప్పి అడగాలి. ప్రజెంట్ అయితే బీసీసీఐ ఈజ్ అవుట్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద ఆర్టీఐ, ఎందుకని ఇది గవర్నమెంట్ సంస్థ కాదు. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకు, ఈ కొత్త చట్టం వచ్చింది కాబట్టి, ఈ కొత్త బిల్ చేశారు కాబట్టి, నేషనల్ స్పోర్ట్స్ యాక్ట్ అనేది చేయబోతున్నారు కాబట్టి బీసీసీఐ గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్లస్ ఇట్ హ్యాస్ టు ఫాలో ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ టు మేక్ ది స్పోర్ట్స్ గవర్నెన్స్ బెస్ట్ ఇన్ ద కంట్రీ. అంటే ఎథికల్ గవర్నెన్స్ ఇన్ ద స్పోర్ట్స్, స్మార్ట్ గవర్నెన్స్ ఇన్ ద స్పోర్ట్స్, ఆ సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్ అండ్ ట్రాన్స్పరెంట్. అడ్మినిస్ట్రేషన్లో ఉండే ప్రతి విషయం ఎలాగుంటాయి, అప్పుడు నువ్వు అంతకు మించిన ఎథిక్స్ అనేది నీ దగ్గర ఉండదు. ఇంకా నువ్వు చేసే ప్రతి పనిలో ఇవి పాటిస్తే, ఎవడైనా క్వశ్చన్ అడగడానికి ముందే నువ్వు ఆన్సర్ చెప్పావనుకో, ఇక అడగడానికి ఎవరికి క్వశ్చన్స్ ఉండవు. దాన్ని ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ అంటారు దాన్ని. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి ముందే ఇదిగో ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని గంటలో సాల్వ్ చేస్తామని చెప్పి నువ్వు వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో, కంప్లైంట్లు ఎవడో ఇవ్వడు ఇంకా. సో దట్ ఈస్ ద ప్రొయాక్టివ్నెస్ దట్ బ్రింగ్స్ ది స్మార్ట్ గవర్నెన్స్, a simple, moral, accountable, responsive and transparent governance. అంటే internalizing the ethics depends on this PGR approach and smart government. అది సో రేపు కంటిన్యూ.